సీతమ్మ తల్లి యొక్క దర్శనం మనకి ఉండదు. సీతమ్మ కనపడదు ఎక్కడ కిష్కింధలో. సీతాం సరోజనయనాం రఘురామపత్నీం వామాంకపీఠ నిలయాం ధరణీసుతాం తాం స్మేరాననాం జనకజాం కరుణాస్వరూపాం లక్ష్మీస్వరూపమమ మాతరమానతోస్మి. ఆ లక్ష్మీస్వరూపమైనటువంటి ఆ సీతాదేవికి నమస్కారం పెట్టుకొని మనం వాల్మీకి మహర్షి వ్రాసినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో వీలైనన్ని శ్లోకాల్ని, సుమారుగా అన్ని శ్లోకాల్ని స్పృశిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అందులో కిష్కింధకాండ 18వ సర్గలో మనం కిందటిసారి ప్రవేశించాం. కిందటి సోమవారం రామచంద్రమూర్తిని చేత ఒకే ఒక బాణాన్ని చవి చూసినటువంటి వాలి నేల మీద పడి కన్నులు బైర్లు కమ్ముతూ ఉన్నటువంటి సమయంలో అతని చేత అనేకమైనటువంటి పరుషమైన మాటలు వినాల్సి వస్తుంది అని తెలిసి కూడా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి మెల్లగా అతన్ని సమీపించారు. అనుకున్నట్టే వాలి నానా దుర్భాషలు ఆడాడు రామచంద్రమూర్తిని. ఆడిన తరువాత ముఖ్యంగా చాలా ఎక్కువసేపు మాట్లాడినప్పటికీ అతను అడిగిన ప్రశ్నలు 4-5 కన్నా లేవు. ఒకటి, నేను వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు నాతో ఎందుకు యుద్ధం చేశావు? 2, నువ్వు వేట కోసం నన్ను కనుక సంహరిస్తే నీకు దానివల్ల ఏం ఉపయోగం లేదు. నా మాంసము ఉపయోగపడదు, నా చర్మము ఉపయోగపడదు, నన్ను తినడానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకంటే 5 గోళ్ళు ఉన్నటువంటి 5 జంతువుల్లో నేను లేను. అలాగే బలహీనుడిని ఆశ్రయించావు నువ్వు. నీకు నిజంగా రావణాసురుడి యొక్క చెర నుంచి సీతమ్మని విడిపించుకోవాలి అంటే నన్ను ఆశ్రయిస్తే నేను 10 నిమిషాల్లో వాడికి మెడకు ఒక తాడుగట్టి లాక్కుంటూ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసి సీతను అప్పచెప్పేమని చెప్పి ఉందో. ఇంత కష్టపడక్కర్లా దానికోసం. తర్వాత నువ్వు ధర్మకుడిలా కనపడుతూ ఉన్నటువంటి అధర్మాత్ముడు అయి ఉన్నావు. రేపు నువ్వు అయోధ్యకి వెళ్ళినప్పుడు అందరూ నీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి నువ్వు ఏమని సమాధానం చెప్తావు? ఏ రకంగా నిన్ను నువ్వు సమర్థించుకుంటావు? ఇవన్నీ చూస్తూ ఉంటే నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది అని గబగబా చెప్పేశాడు. మొత్తం తను అనదలుచుకున్నవన్నీ అనేశాడు రామచంద్రవాడు. ఇత్యేవ ముక్త్వా పరిశుష్కవక్త్రః శరాభిఘాతాత్ వ్యథితో మహాత్మా సమీక్ష్య రామం రవిసన్నికాశం తూష్ణీం బభూవ అమర రాజసూనుః. నాలిక ఎండిపోయింది, ఇంకా నోట మాట రావటం లేదు. అక్కడితోటి మాట్లాడడం ఆపేశాడు అమర రాజకుమారుడైనటువంటి దేవేంద్రపుత్రుడైనటువంటి వాలి. వెంటనే తం నిష్ప్రభమివ ఆదిత్యం ముక్తతోయమివాంబుదం ఉక్తవాక్యం హరిశ్రేష్టం ఉపశాంతమివానలం. ఆరిపోయిన అగ్నిలా ఉన్నటువంటి, ప్రభ కోల్పోయిన సూర్యుడిలా ఉన్నటువంటి, నీరునంతటినీ విడిచిపెట్టేసినటువంటి మేఘములా ఉన్నటువంటి ఆ వాలి దగ్గరికి రామచంద్రమూర్తి వచ్చి పలుకుతూ ఉన్నారు. ధర్మమర్థంచ కామంచ సమయం చాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామిహ అద్య విగర్హసే. చాలాసేపు మాట్లాడేసావు వాలి, చాలా మాట్లాడావు, చాలా విషయాలు మాట్లాడావు. సాక్షాత్ కృష్ణ పరమాత్మ అర్జున్ ఇదే మాట అన్నారు. ఏదో చాలా తెలిసిన వాడిలా చాలాసేపు చాలా మాట్లాడేవయ్యా, చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసుని అనుకుని నువ్వు చాలా మాట్లాడావు. కానీ నువ్వు మాట్లాడిన దానిలో ఎక్కడా తర్కానికి లొంగేటువంటి విషయం కానీ ధర్మ సంహితమైనటువంటి మాట కానీ ఏమీ లేదు సుమా అని కృష్ణ పరమాత్మ అర్జునుడిని అధిక్షేపించిన విధంగానే రామచంద్రమూర్తి వాలితోడు అంటూ ఉన్నారు. నువ్వు చాలా మాటలే మాట్లాడేవు కానీ ధర్మ విషయం కానీ, అర్థ విషయం కానీ, కామ విషయం కానీ, ఈ మూడిట్లో అంటే పురుషార్థంలోని మొదటి 3 విషయాల్లో కూడా అవిజ్ఞాయ వాటి విషయాన్ని సరిగ్గా తెలియకుండా
వాటి సంగతి ఏమీ పూర్తిగా తెలుసుకోకుండా ఏ రకంగా నువ్వు ఆచార్య శుశ్రూష చేయకపోవడం వల్ల వచ్చినటువంటి అజ్ఞానం ఇది. వీటి విషయాల్ని పుస్తకాలతో చదివితే తెలిసేటువంటి వ్యవహారం కాదు. స్నేహితుల ద్వారా లేదా మరొక రకంగానూ తెలుసుకునేటువంటి అవకాశం లేదు. వీటిని పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, దాన్ని నిందిస్తూ ఉన్నావు. అపృష్ట్వా బుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్. శాస్త్ర విషయమైనటువంటి విషయాలు తెలియాలి అంటే పూర్తిగా కావాల్సింది ఆచార్యుల వద్ద శుశ్రూష చేసి నేర్చుకునేటువంటి పద్ధతి. ఆ పద్ధతి చేసుకోకుండా ఏ ఆచార్యుల దగ్గరికి నువ్వు ఏనాడు వెళ్ళలేదు. ఎవరిని కాళ్ళు పట్టుకుని నన్ను తరింపజేసేటువంటి మార్గం చెప్పండి మహాప్రభో అని నువ్వు అడగలేదు. కాబట్టి పెద్దల దగ్గరికి వెళ్లకుండా వారి నుంచి నువ్వు శాస్త్రముల యొక్క జ్ఞానాన్ని సంపాదించకుండా అపృష్ట్వా ఆచార్య దగ్గరికి వెళ్ళి సమిత్పాణి అయి వెళ్ళి 2 చేతులతో సమిధులు పట్టుకుని వెళ్ళి వారికి కానుకగా సమర్పించి నన్ను ఉద్ధరించండి మహాప్రభో, ప్రభో మా ఉద్ధర అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి అడిగితే వాళ్ళు నీకు ధరించేటువంటి మార్గాన్ని చెప్తారు, శాస్త్రాల విషయం చెప్తారు, వేదాల విషయం చెప్తారు, నువ్వు ఏ రకంగా ధరించాలో అటువంటి మార్గాలు చెప్తారు. నువ్వు ఏనాడు నీకు వచ్చినటువంటి అన్నిటికన్నా పెద్ద లోపం ఏమిటయ్యా వాలి అంటే ఏనాడు నువ్వు ఆచార్య శుశ్రూష చేసి ఎరుగవు. నా అంతటి వాడు నేనే అనుకుని నువ్వు ఇంకొకటికి నేను తల ఉంచేది ఏమిటి అనుకుని ఎవరిని కూడా నువ్వు ఆచార్యునిగా స్వీకరించలేదు. అది నువ్వు చేసినటువంటి పొరపాటు. అలాంటప్పుడు నీకు తెలిసినటువంటి జ్ఞానం సరి అయినటువంటి మార్గంలో సంపాదించకపోవడమో అనేటువంటి దోషం ఉండడం వల్ల సగమే తెలుస్తుంది నీకు, లేదా తెలిసింది తప్పుగా తెలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ధర్మార్థకామ విషయములలో నీకు తగినటువంటి జ్ఞానం లేదు. కారణం అపృష్ట్వా బుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్. వృద్ధులైనటువంటి అంటే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గరైనా వెళ్ళాలి, నేర్చుకోవాలి. లేదా బుద్ధి సంపన్నులైనటువంటి వాళ్ళ దగ్గరైనా తెలుసుకోవాలి. లేదా మంత్రోపదేశం చేసినటువంటి ఆచార్యుల వద్ద నుంచైనా సరే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అవి తెలుసుకోకపోతే ఏమవుతుంది, నువ్వు పుట్టినప్పుడు ఏ రకమైనటువంటి గుణాలతో పుట్టావో అవే ఉండిపోతాయి మరణించేదాకా కూడా. నువ్వు పుట్టినటువంటి ఎటువంటి గుణాలతో పుట్టావు, సౌమ్య వానర చాపల్యాత్, వానర చాపల్యంతో పుట్టావు. నువ్వు ఆ వానర చాపల్యంతోనే మాట్లాడుతున్నావు, ఆ వానర చాపల్యంతో నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే మధ్యలో నేను సంస్కరించేటువంటి గురువులు నీ జీవితంలోకి ప్రవేశింపనివ్వలేదు. నువ్వు వాళ్ళు ప్రవేశించడానికి ప్రయత్నించినా నువ్వు అడ్డుకున్నావో, లేదా నీ అదృష్టం బాగోలేక వాళ్ళెవరూ నీకు తారసపడలేదో తెలియదు. కానీ నీకు సరైనటువంటి గురు శిక్షణ లేకపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నావు సుమా. కిమ్మాం వక్తుమిహేచ్ఛసి. ఇటువంటి పరిస్థితిలో నువ్వుండి నీకు సరి అయినటువంటి జ్ఞానం లేకుండా ఉండి నువ్వు నాకు ఏం మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి సుగ్రీవుడు చెప్పిన అనేకమైనటువంటి ఒక్కొక్క తర్కానికి కూడా సరి అయినటువంటి సమాధానాన్ని చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఒకటి అతను ఏం చెప్పాడు, నేను వానరుణ్ణి, వనాల్లో ఎక్కడో ఉంటాను, నువ్వు చూస్తే మహారాజువి, చక్రవర్తి కుమారుడివి, నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి నన్ను సంహరించడం తగునా అంటే నీకు ఇక్కడ జ్యూరిస్డిక్షన్ లేదు. అయోధ్యలో నీకు కావలిస్తే ఎవరైనా సంహరించుకో, కానీ ఈ అరణ్యాల్లో నీకేం పని, నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను సంహరించవలసిన అవసరం ఏముంది. కాబట్టి అరణ్యాల్లో నేను ఇక్కడ ఉన్నప్పుడు నన్ను ఎందుకు నువ్వు సంహరించవలసి వచ్చింది అని చెప్పి అతను అడిగాడు. రామచంద్రమూర్తి దానికి సమాధానం చెప్తున్నారు. ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పారు. ఏమంటున్నారు ఆయన, ఇక్ష్వాకూణామియం భూమి సశైలవనకాననా మృగపక్షి మనుష్యాణం నిగ్రహ ప్రగ్రహావపి. వాలి, ఒక విషయాన్ని నువ్వు తెలుసుకో, ఈ సమస్తమైనటువంటి భూమి కూడా ఇక్ష్వాకులది. ఇక్ష్వాకులే పాలిస్తూ ఉన్నారు సమస్తమైనటువంటి భూమండలాన్ని. సప్త సముద్ర వేలావలయితమైనటువంటి ఈ భూమి మొత్తము కూడా ఇక్ష్వాకులది, వారి అధీనంలో ఉన్నది, వారు పాలిస్తూ ఉన్నారు. మనకి అయోధ్యకాండలో దశరథుడి సంగతి దగ్గరికి వెళితే కైకేయి వరాలు కోరినప్పుడు ఆయన కైకేయితోటి కొన్ని మాటలు చెప్తాడు. ఏమన్నాడు దశరథుడు కైకేయితోటి, ప్రాచీనాః సింధు సౌవీరాః సౌరాష్ట్రాః దక్షిణాపథాః
వంగ అంగ మాగధ మత్స్యా సంబంధా కాశికోసలా యావదావర్తతే చక్రం తావతీ మే వసుంధరా. అమ్మ కైక, ఈ దేశాల పేర్లన్నీ చెప్పాను కదా, చిట్టా వల్లించని చూసారా? అవే కాకుండా ఈ చక్రము తిరిగిన యావద్ ఆవర్తతే చక్రం, సమస్త భూమండలము కూడా కాలచక్రం ఉన్ననాళ్ళు కూడా ఇది తావతీ మే వసుంధర, అది నా భూమి, అంటే నా రాజ్యం అంత విస్తారంగా ఉంది కాబట్టి ఆ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను. రామచంద్రమూర్తిని వదిలిపెట్టేసేయమ్మా, అతను అడవులకు వెళ్ళాలని కోరకు. భరతుడికి రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నా ఇంత ఇంత విస్తరించినటువంటి నా సామ్రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, రామచంద్రుడు మాత్రం అడవులకు వెళ్ళమని అడక్కు అన్నాడు. అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది దశరథుడి యొక్క సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది అని. యావదావర్తతే చక్రం తావతీ మే వసుంధరా. దశరథుడు అక్కడ చెప్పని చిన్న విషయం ఏమిటంటే, సమస్త భూమండలము ఇక్ష్వాకుల అధీనంలోనే ఉంది, కానీ 2 చోట్ల మాత్రం రాజులు తలెత్తి ఉన్నారు. వాళ్ళు ఇక్ష్వాకులకి సామంతులము అని ఇంకా పూర్తిగా లొంగిపోయినట్టుగా కనపడదు ఆ సమయానికి. ఒకటి కిష్కింధా నగరం, 2 లంకా నగరం. ఈ రెండిట్లో కూడా ఇంకా తలెత్తి ఇక్ష్వాకుల యొక్క సామ్రాజ్యాధిపత్యాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టుగా కనపడదు. రామచంద్రమూర్తిని పట్టాభిషేకం చేసుకోమంటే ఇంకా ఈ 2 దేశాల వాళ్ళు మేము ఉన్నామని తలెత్తుతూ ఉన్న సమయంలో తక్కిన భూమండలానికి మాత్రమే పట్టాభిషేకం చేస్తాను అంటే ఆయన ఒప్పుకుంటారండి? కాబట్టి అలాంటిది చిన్న ఇంకా 2 చోట్ల ఖాళీలు ఉండిపోయింది, మిగిలింది నువ్వు తీసుకోరా అంటే కైకేయి మాత్రం ఇస్తుంది అలాంటి రాజ్యాన్ని. రామచంద్రుడికి అలాంటి రాజ్యాన్ని కట్టబెడితే ఆవిడ ఒప్పుకుంటుందా? ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క ఆజానుబాహు అని చెప్పి వర్ణిస్తారు. ఆయన బాహు ఎంత పొడుగైంది, ఎంత పెద్దది అంటే ఇలా చేయి చేస్తే ఒక పక్క కిష్కింధ అందుతుందట, ఎడమ చేయి చేస్తే చివరికి వెళ్ళి లంకానగరం చివరి భాగం కూడా అందిపోతుందట. అంత పొడవైనటువంటి చేతులట రామచంద్రమూర్తి. కాబట్టి మహాబాహు అయినటువంటి రామచంద్రమూర్తి ఈ 2 దేశాలని కూడా సామంతులు చేసి కలిపేసుకున్న తర్వాత యావదావర్తతే చక్రం తావతీ మే వసుంధరా. రామచంద్రమూర్తి సగం భూభాగానికో ఏదో భూమిలో ఉన్నటువంటి కొంత భాగానికో సామ్రాజ్యాధిపత్యాన్ని ఒప్పుకునేటువంటి వ్యవహారం లేదు. మొత్తం అంత భూమికి కూడా ఆయనే అధిపతి. కాబట్టి అలాగా సగం భూమిని, కొంత భూమిని మాత్రమే ఆయనకి సామ్రాజ్యాధిపత్యానికి ఇవ్వడానికి కైకేయికి కూడా ఇష్టం లేదు. మొత్తానికి వారిద్దరినీ కూడా ఇక్ష్వాకు సామ్రాజ్యంలో కలిపేసిన తర్వాత మాత్రమే రామపట్టాభిషేకం అవుతుంది తప్ప అవి కలవకుండా రామపట్టాభిషేకం అవ్వదు. ఇప్పుడు ఏం చెబుతున్నారు రామచంద్రమూర్తి? ఇప్పుడు నువ్వు నిలబడినటువంటి ఈ నేల ఉందే వాలి, ఇక్ష్వాకోణావియం భూమి, ఈ భూమి అంతా ఇక్ష్వాకులదయ్యా. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము ఇక్ష్వాకులదే. కొండలు కనపడుతున్నాయి చూసావా, పెద్ద పెద్ద పర్వతాలు కనపడుతున్నాయి చూసావా, వనాలు కనపడుతున్నాయి చూసావా, అందులో వృక్షాలు ఉన్నాయి చూసావా, వృక్షాలకి పువ్వులు ఉన్నాయి చూసావా, వాటికి కాయలు ఉన్నాయి చూసావా, పళ్ళు ఉన్నాయి చూసావా, ఇవన్నిటితో కలిపినటువంటి వసుంధర ఏదైతే ఉందో అది ఇక్ష్వాకులది. అంటే నువ్వు ఇన్నాళ్ళు తిన్నటువంటి కాయ పసరు దేని నుంచి వచ్చాయి? ఇక్ష్వాకుల భూమి నుంచి తింటున్నావు నువ్వు. కాబట్టి ఇక్ష్వాకూణామియం భూమి సశైలవన కాననా మృగపక్షి మనుష్యాణం నిగ్రహ ప్రగ్రహావపి. ఇందులో నివసించేటువంటి సమస్తమైనటువంటి మనుష్యులు కానీ, ఏ జీవులు కానీ, ఏ జంతువులు కానీ ఏమున్నప్పటికీ కూడా వాటన్నిటి మీద దయ చూపించాలన్నా, వాటన్నిటినీ శిక్షించాలన్నా తప్పు చేసినప్పుడు వారికి పరిపూర్ణమైనటువంటి అధికారం ఉంది. కాబట్టి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నన్ను శిక్షించేటువంటి అధికారం మీకే ఉంది అని నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. నువ్వు నిలబడినటువంటి నేల నీది కాదు, ఇక్ష్వాకులది. మరి ఇక్ష్వాకులది అయితే ఇక్ష్వాకులు రాజధానిగా అయోధ్య నుంచి పాలిస్తారు కదా, నువ్వు ఇక్కడెందుకు వచ్చావు అని అడుగుతున్నావేమో. నువ్వు ఇప్పుడు పాలించడం లేదు కదా నన్ను అడుగుతున్నావేమో. అటువంటి సర్వస్తమైనటువంటి శైలములతో కారణములతో కూడినటువంటి సమస్త భూమిని కూడా తాం పాలయతి ధర్మాత్మా భరతః సత్యవాక్ రుజు ప్రవర్తన కలిగినటువంటి, సరళత్వం కలిగినటువంటి, ధర్మాత్ముడైనటువంటి ఆ భరతుడు పాలిస్తూ ఉన్నాడు ఆ ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని ప్రస్తుతం. ధర్మ కామార్థ తత్వజ్ఞో
భరతుడికి ధర్మం అంటే ఏమిటో తెలుసు, కామం అంటే ఏమిటో తెలుసు, అర్థం అంటే ఏమిటో తెలుసు. కాబట్టి ధర్మం ద్వారానే అర్థకామాల్ని పొందాలి అనేటువంటి విషయాల్ని తెలిసినటువంటి భరతుడు ఇప్పుడు దీన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు నిగ్రహ అనుగ్రహే రతః. నిన్ను శిక్షించాలన్నా, నీ మీద దయ చూపించాలన్నా కూడా అతడు చాలా సమర్థుడైనటువంటి వాడు, ఇష్టం కలిగినటువంటి వాడు. అటువంటి భరతుడు పాలిస్తూ ఉన్నాడు. నయశ్చ వినయశ్చోభౌ యస్మిన్ సత్యంచ సుస్థితం విక్రమశ్చ యదా దృష్టః స రాజా దేశకాలవిత్. భరతుడు ఎలాంటి వాడు అనుకుంటున్నావు? దేశకాలవిత్, దేశకాల పరిస్థితులన్నీ కూడా తెలిసినటువంటి వాడు. నయశ్చ, నీతిమంతుడైనటువంటి వాడు. వినయశ్చ, వినీతుడు, సరైనటువంటి గురువుల చేత శిక్షణ పొందినటువంటి వాడు. నీలా కాదు, మా భరతుడు ఉన్నాడే వినయుడై గురువుల ద్వారా తగినటువంటి శిక్షణ పొందినటువంటి వాడు. యస్మిన్ సత్యం చ సుస్థితం, నిరంతరము కూడా సత్యమునందే నిలబడేటువంటి వాడు. పరిమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అటువంటి భరతుడు, అటువంటి వాడే అసలు సరైనటువంటి రాజు అయి ఉండాలి. అటువంటి రాజు మా భరతుడు. ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అడిగావు చూసావా? తస్య ధర్మకృత ఆదేశాత్ వయం అన్యే చ పార్థివాః. నేనే కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా ఇప్పుడు భరతుని యొక్క ఆదేశం ప్రకారం నడుచుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇక్ష్వాకు రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి వాడు భరతుడు. ఆయన అధీనంలో నేనున్నాను. ఆయన చెప్పినట్టుగా వినవలసినటువంటి బాధ్యత నాకున్నది. చరామో వసుధాం కృత్స్నాం ధర్మ సంతానమిచ్చవః. మేమందరం కూడా అతను చెప్పినట్లు వింటూ ఏం చేస్తూ ఉన్నామంటే ధర్మ సంతానమిచ్చవః, ధర్మ పరంపర పెరిగేలాగా, ధర్మ వృద్ధి కలిగేలాగా, ధర్మ పథంలో జనులందరూ కూడా నడిచి ఉండేలాగా చూసేటువంటి బాధ్యత భరతుడు మా మీద అప్పచెప్పాడు. కాబట్టి తస్మిన్ నృపతి శార్దూలే భరతే ధర్మవత్సలే పాలయత్యఖిలాం భూమిం కశ్చరేత్ ధర్మ విగ్రహం. ధర్మ నిగ్రహం అంతటి పరాక్రమవంతుడైనటువంటి, సత్యవాక్కైనటువంటి, రుజుత్వం కలిగినటువంటి, ఆర్జవం కలిగినటువంటి, వినయము నయము కలిగినటువంటి భరతుడు అంతటి వాడు పాలిస్తూ ఉండగా ఇక్ష్వాకు రాజ్యాన్ని అధర్మాన్ని చేయడానికి ఎవడికి సాహసం ఉంటుందయ్యా? అధర్మం చేసే మనగాడు ఎవడుంటాడయ్యా? ఎంత సాహసం ఉండాలి అధర్మం చేయడానికి? కాబట్టి అందరం కూడా ధర్మంగానే ఉన్నాము. తే వయం ధర్మ విభ్రష్టం స్వధర్మే పరమే స్థితాః భరత ఆజ్ఞాం పురస్కృత్య నిగృహ్ణీమో యథావిధి. ఒకవేళ ఎవరైనా తెలివి తక్కువతనంతో కానీ, అతి తన మీద తనకి ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయి కానీ, ఎవరు చూశారులే అనుకుని కానీ అధర్మం చేయడానికి ఒడిగట్టినట్లయితే, స్వధర్మంలో మిక్కిలి నిష్ఠగా స్థితి ఉన్నటువంటి మేము వారిని పట్టుకుని నిగృహ్ణీమః యథావిధి, వారిని సరియైనటువంటి మార్గంలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం సుమా. కాబట్టి నువ్వు ఎందుకు చేసావు అని అడగడానికి నీకు హక్కు లేదు. నువ్వు నిలబడినటువంటి నేల ఇక్ష్వాకులది, నువ్వు పాలించవలసినటువంటి ఆజ్ఞ భరతునిది. భరతుని ఆజ్ఞ ప్రకారం నేను ఈ పని చేశాను. ఇంకోటి అడిగావు, నువ్వు రాజువై ఉండి నువ్వు నాతో యుద్ధం ఎందుకు చేశావు అని అడిగాడు. నేను నీతో యుద్ధం చేయలేదు అని ముందు నువ్వు గ్రహించాలి. ఒకటి, నేను క్షత్రియ పుత్రుడిని, చక్రవర్తి కుమారుణ్ణి. ఒక వానరంతో యుద్ధం చేయను. నేను సమబుద్ధి లేదు నీకు నాకు, కాబట్టి నీతో యుద్ధం చేశాను, యుద్ధం చేసి నేను సంహరించాను అనేటువంటి అపోహ ఏదైనా ఉంటే పోగొట్టు. నీతో నేను యుద్ధం చేయలేదు. త్వంతు సంక్లిష్ట ధర్మాచ కర్మణాచ విగర్హితః. నువ్వు సంక్లిష్ట ధర్ముడవు అంటే ధర్మలోపకృత్, ధర్మలోపాన్ని చేసినటువంటి వాడువు. కామతంత్ర ప్రధానశ్చ నస్థితో రాజవర్త్మని. వానరరాజువై ఉన్న నీవు వానరరాజ నియమాలని పాటించకుండా, వానరరాజు నడిచేటువంటి మార్గంలో నడవకుండా, నువ్వు కామతంత్రమే ప్రధానంగా కలిగినటువంటి వాడివై ధర్మాన్ని పక్కకు నెట్టేసి నడిచినటువంటి కారణంగా నువ్వు చేసినటువంటి ధర్మ లోపానికి తగినట్లుగా నేను ఇక్కడికి వచ్చాను.
యవీయానాత్మనః పుత్రః శిష్యశ్చాపి గుణోదితః పుత్రవత్తే వర్తితవ్యం పుత్రవత్తే త్రయశ్చింత్యాః ధర్మశ్చేదత్ర కారణం. నీకు ధర్మం తెలియదు అనేటువంటి విషయం నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను ధర్మం అంటే ఏమిటో. ఒకటి, పుత్రుడు నీకంటే చిన్నవాడైనటువంటి నీ సోదరుడు కానీ, ఆత్మన పుత్ర నువ్వు కన్న కుమారుడు కానీ, శిష్యశ్చ గుణోదిత మంచి గుణవంతుడైన శిష్యుడు కానీ, ఈ ముగ్గురు కూడా పుత్రవత్తే త్రయః చింత్యాః పుత్రుడిలాగే నువ్వు గమనించుకుంటూ ఉండాలి. అంటే నీకు పుత్రుడు అనేటువంటి మాటకు అర్థం కేవలం నువ్వు కన్న కొడుకే కాదు, నీ తమ్ముడు కూడా నీకు పుత్రుడింటి వాడే. నువ్వు చక్కగా విద్య నేర్పినటువంటి బాగా విద్య నేర్చుకున్నటువంటి గుణవంతుడైన శిష్యుడు కూడా నీకు పుత్రుడితో సమానమే. వీరి ముగ్గురు కూడా పుత్రులే మనిషికి. అది కారణం ఏంటి అలా చెప్పడానికంటే ధర్మమే దానికి కారణం అలా చెప్పడానికి. నీకేదో ధర్మం తెలుసని నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలిసిన ధర్మం చాలా పై ధర్మం రెండు రకాలుగా ఉంటుంది, స్థూల ధర్మం, సూక్ష్మ ధర్మం అని. ధర్మ సూక్ష్మాలని పట్టుకోవడం చాలా కష్టం, నీకు అది తెలియటంలా. సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ సతాం ధర్మ ప్లవంగమా. ఓ ప్లవంగమా, బ్రహ్మాండమైన సంబోధన చేశాడు. ప్లవంగమ అంటే ఎగిరేది అని అర్థం. ఒక చెట్టు నుంచి ఒక చెట్టు మీద కాదు ఎగురుతూ తిరిగేదాన్ని ప్లవంగం అంటారు. ఇంకో అర్థంలో చెప్పాలంటే వానరము లేదా కోతి. నువ్వు ఓ ప్లవంగమా అంటే నిలకడలేనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడా, ఒక చోట నుంచి ఒక చోటికి నిరంతరము గెంతుతూ ఉండేటువంటి మానసికమైనటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి వాడా ఓ వాలి. సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ సతాం ధర్మ ప్లవంగమ. సత్పురుషులు ఆచరించేటువంటి ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అది అధర్మమేమో అని పైకి కనిపిస్తుంది. సరిగ్గా ఆలోచించి పెద్దల ద్వారా తెలుసుకోకపోతే అది అధర్మమేమో అని భ్రాంతి పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. నీకు పైకి అధర్మంగా కనపడింది కూడా ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుంటే అవును కదా ధర్మమే కదా అని నీకే అనిపిస్తుంది. కాబట్టి ఇది పరమ దుర్జ్ఞేయ, అంత సులువుగా నీకు అర్థమయ్యేటువంటి వ్యవహారం కాదు. ఇది మిక్కిలి కష్టపడి తెలుసుకోవాల్సినటువంటి విషయం. హృదిస్థ సర్వభూతానామాత్మా వేద శుభాశుభం. అది మనం చేసిన పని ధర్మ సూక్ష్మానికి అందుతుందా లేదా, దానికి లోబడి ఉందా లేదా అని తెలిసేటువంటిది ఎవరికి అంటే సర్వభూత హృదంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మకి మాత్రమే తెలుస్తుంది. అది నువ్వు చేసినటువంటి ధర్మమా అధర్మమా అన్నది. నీకున్నటువంటి శాస్త్రజ్ఞానమే తక్కువ, దాంతో నువ్వు ధర్మమేది అధర్మమేది అనేది నిర్ణయించడానికి ప్రయత్నిస్తే కనుక బోల్తా పడతావు. కాబట్టి సర్వభూతానాం హృదిస్థ ఆత్మా వేద శుభాశుభం. నియంత సమస్త నియామకుడైనటువంటి నియంత అయినటువంటి పరమాత్మకి మాత్రమే ధర్మమేది అధర్మమేది ధర్మ సూక్ష్మమేది అనేటువంటి విషయాలు తెలుస్తాయి తప్ప ఏమీ చదువుకోకుండా ఏమీ మాట్లాడకుండా గురువుల దగ్గరికి కూడా వెళ్లకుండా నువ్వేదో ధర్మం గురించి మాట్లాడతానంటే తెలిసేటువంటి వ్యవహారం లేదు. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నారు స్వామి, నేను చేసింది ధర్మమా కాదా అన్నది ధర్మమే అనేటువంటి విషయాన్ని నాకే తెలుస్తుంది తప్ప నీకు అంత సులువుగా పట్టుబడేటువంటి అవకాశం లేదు. నువ్వు ఎలాంటి వాడివి, పైగా చపలహ పరమమైనటువంటి చాపల్యంతో కూడినటువంటి వాడవే ఉన్నావు నువ్వు. చపలై సార్థం వానరై అకృతాత్మభి. నిలకడలేని మనస్సు కలిగినటువంటి అనేకమైనటువంటి చపలులైనటువంటి వానరులతో కూడి ఉన్నావు. ఇలాంటి వాడు ధర్మం గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది అవ్వాలి. ఎలా ఉన్నదంటే పరిస్థితి, జాత్యంధ ఇవ జాత్యంధై మంత్రయన్ ద్రక్ష్యసేను కిం. పుట్టుగుడ్డివాడు 10 మంది పుట్టుగుడ్డి వాళ్ళని దాంతో పెట్టుకుని చూడడానికి మార్గాన్ని వెతకడానికి ప్రయత్నిస్తుంటే వాడికి కనపడదు వీడికి కనపడదు. వాడు ఏదో అడుగుతాడు ప్రశ్న, ఇదేనా దారి అని అడుగుతాడు, వీడికి తెలియదు. వీడికి గుడ్డివాడని వాడికి తెలియదు. మొత్తానికి ఇదే దారి అంటాడు. మొత్తం గుడ్డివాళ్ళందరూ కలిసి ఒక మార్గంలో వెళుతూ ఉంటారు. అది తప్పు మార్గం, చివరికి అందరినీ కూడా గోతులో పడేసేటువంటి అవకాశం. కాబట్టి కాననివాడు కాననివాని నూతగొని కానని వస్తువున్ కానని భంగి అని ప్రహ్లాదుడు చెప్పినట్టు, గుడ్డివాడు వేరే గుడ్డివాడు సాయం తీసుకుని ప్రయత్నం చేసినట్టు నువ్వేదో అసలే చపలుడు, నీకంటే చపలత్వం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని కొంచెం తక్కువ చపలత్వం నీకుంది కాబట్టి నేను రాజుని చేశాను. నీకంటే చపలత్వం ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ నియంత్రిస్తూ వాళ్ళ సహాయం తీసుకుంటూ నువ్వేదో ధర్మాన్ని గురించి నాకు మాట్లాడుతూ ఉన్నావయ్యా. అహంతు వ్యక్తతామస్య వచనస్య బ్రవీమితే
నహి మాం కేవలం రోషాత్వం విగర్హితుమర్హసి. కేవలము నేను చెప్పింది పూర్తిగా విన్నాక నీకు తెలుస్తుంది, అంతేకాకుండా అవేవి వినకుండా కేవలము రోషంతో, నా మీద కోపంతో, దెబ్బ కొట్టాడే నన్ను అనేటువంటి బాధతోటి నువ్వు నన్ను నిందించడం తగదు సుమా. నా మాటలు విన్నాక మళ్ళీ చెబుదుగా నువ్వేమనుకుంటున్నావో. ఎందుకు కొట్టారు నన్ను అని అడిగావు, కారణం అడిగావు, కారణం చెప్పవలసిన బాధ్యత కూడా నాకు ఉంది. శిక్ష విధించేటప్పుడు ముద్దాయికి నువ్వు ఫలానా శిక్ష ఫలానా రోజున ఫలానా చేసావు, దానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నీకు ఈ శిక్ష విధించడం అయినది, నీ నేరం రుజువైనది అని చెప్పాలి. కాబట్టి నువ్వు ఏ కారణం వల్ల నేను ఈ శిక్ష విధించానో నేను చెప్తున్నాను, నువ్వు నెమ్మదిగా విను, కంగారు పడుకో. తదేతత్ కారణం పశ్యాయదర్థం త్వం మయా హతః. నిన్ను సంహరించడానికి కారణం ఏమిటో నేను చెబుతున్నాను, జాగ్రత్తగా విను. భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం. వానర జాతికి మానవ జాతికి ఉండేటువంటి ధర్మ నియమాలు తేడాగా ఉన్నాయి. నువ్వు ఒక వానరుడు అయి ఉండి వానర ధర్మాన్ని పాటించవలసి ఉంది. ముఖ్యంగా రాజువై, వానర రాజువై నీ ప్రజలందరూ కూడా ధర్మ మార్గాన్ని అనుసరించి ఉండేలాగా నువ్వు ధర్మాన్ని పాటించవలసి ఉంటుంది. కాబట్టి ఏమిటి నువ్వు చేసినటువంటి అధర్మం? భ్రాతు భార్యాయాం ధర్మం త్యక్త్వా సనాతనం ధర్మం త్యక్త్వా వర్తసి. నీ సోదరుని యొక్క భార్యని నువ్వు చెరపట్టి ఆవిడతోటి నువ్వు సుఖపడుతూ ఉన్నావు చూడు, అది చాలా అధర్మము. వానర జాతిలో ధర్మం ఏమిటి? అన్నదమ్ముల్లో అన్న మరణిస్తే అన్న భార్యని తమ్ముడు స్వీకరించవచ్చు, తమ్ముడు మరణిస్తే తమ్ముడు భార్యని అన్న స్వీకరించవచ్చు. ఈ మరణిస్తే అన్నమాట చాలా ముఖ్యం. నువ్వు ఆ దుందుమితో పోరాటానికి వెళ్ళినప్పుడు నువ్వు మరణించావనే మొత్తం సమస్త లోకము నమ్మింది. సుగ్రీవుడు నమ్మాడు. నాకు వద్దు మహాప్రభవం అంటుంటే బలవంతం పెట్టి రాజు లేకపోతే రాజ్యం పాడైపోతుందని అతనికి బలవంతంగా పట్టాభిషేకం చేశారు. ఎప్పుడైతే అతడు రాజు అయ్యాడో, ఎప్పుడైతే నువ్వు మరణించావనేటువంటి నిర్ణయానికి అందరూ వచ్చారో అప్పుడు నీ భార్యని అతడు స్వీకరించడం జరిగింది. కానీ నువ్వు కనపడిన మరుక్షణం అతడు ఆమెను నీకు అప్పగించి, సమస్తమైన రాజ్యాన్ని నీకు అప్పగించి నన్ను క్షమించమని వేడుకున్నాడు, నీ కాళ్ళు పట్టి బతిమాలాడు. నువ్వు అసహనం కలిగిన వాడివై అతడు బతికి ఉన్నాడని తెలిసి కూడా అతన్ని వెడలిగొట్టి అతని భార్యని నీ దగ్గరే ఉంచుకుని నువ్వు సుఖపడుతూ ఉన్నావు. అది నువ్వు చేసినటువంటి పర్వమైనటువంటి అధర్మం. కారణం ఏమిటంటే అస్యత్వం ధర్మాణస్య సుగ్రీవస్య మహాత్మనః. ధర్మాణస్య ప్రాణాన్ ధర్మాణస్య, ఇంకా ప్రాణాలతోనే ఉన్నటువంటి జీవిస్తూ ఉన్నటువంటి మహాత్ముడైనటువంటి సుగ్రీవుని యొక్క రుమాయాం వర్తసే కామాత్ సృషాయాం పాపకర్మకృత్. నీ యొక్క సోదరుడు తమ్ముడు నీకు కుమారుని వరసాన్ని నేను చెప్పాను ఇందాక ధర్మశాస్త్రం ప్రకారం. కాబట్టి రుమ నీకేమవుతుంది? కోడలు వరుసలో ఉంటుంది. అతడు మరణించే వరకు కూడా నీకు ఆమె కోడలు వరుసలోనే ఉంటుంది. అటువంటి రుమను కామాత్ వర్తసే పాపకర్మకృత్. ఇంత పాపాత్ముడా, ఓరి పాపాత్ముడా వారి, నువ్వు కామంతో కన్నులు మూసుకుపోయి ఇంకా సుగ్రీవుడు బ్రతికి ఉండగానే అతని భార్య అయినటువంటి రుమని చెరపట్టావు. తద్వ్యతీతస్య తే ధర్మాత్ కామవృత్తస్య వానరా భ్రాతృభార్య అవమర్శేస్మిన్ దండోయం ప్రతిపాదితః. నీకు నేను ఎందుకు శిక్ష విధిస్తున్నానో చెబుతూ ఉన్నాను, విను. నువ్వు ధర్మ వ్యతిక్రమం చేశావు, ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించావు, అధర్మాన్ని ఆచరించావు, కామవృత్తులపై ప్రవర్తించావు. కాబట్టి సాక్షాత్తు సోదరుని యొక్క భార్యని నువ్వు అపహరించావు. కాబట్టి ఇటువంటి దండం నీకు విధించడం జరిగింది సుమా. నహి ధర్మ విరుద్ధస్య లోకవృత్తాదపేయుషః దండాదన్యత్ర పశ్యామి నిగ్రహం హరియూథప. సామదాన భేద దండోపాయాలు 4 ఉన్నాయి. ఏది ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతారు రాజులు. నువ్వు చేసినటువంటి పనికి తక్కిన 3 మార్గాలు పనిచేయవు, దండ మార్గం మాత్రమే పనిచేస్తుంది. అంతటి ఘోరమైనటువంటి తప్పిదాన్ని నువ్వు చేశావు. సంఘం యొక్క కట్టుబాట్లని, ధర్మం ఇచ్చినటువంటి కట్టుబాట్లని, మర్యాదల్ని కూడా నువ్వు అతిక్రమించావు. కాబట్టి నహి ధర్మ విరుద్ధస్య లోకవృత్తాదపేయుషః.
సమస్తమైనటువంటి లోకవృత్తము సంఘధర్మాలని కూడా అతిక్రమించినటువంటి వాడివి, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినటువంటి నీకు దండాత్ అన్యత్ర పశ్యామి నిగ్రహం హరియూథప, నువ్వు దండం కంటే వేరొకటి లేదు నీలాంటి వాడిని సంహరించడానికి అనేటువంటి విషయం నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నహితే మర్షయే పాపం క్షత్రియోహం కులోద్భవ, నీ మీద నాకు ఎటువంటి కోపమూ లేదని గుర్తించు. నీ మీద నేనేం కోపం తెచ్చుకోవట్లా, నువ్వు చేసినటువంటి అధర్మం మీద నాకు కోపం. నేను శిక్షిస్తే అధర్మాన్ని శిక్షిస్తాను, అధర్మం చేశావు కాబట్టి నేను శిక్షిస్తాను, కానీ నీ మీద ప్రత్యేకమైనటువంటి కోపంతో నాకేమీ శిక్షించవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ధర్మాన్ని వ్యతిక్రమణ చేసావు కాబట్టి నేను శిక్షించవలసి వచ్చింది. ఔరసీం భగినీం వాపి భార్యామ్యప్యనుజస్య యః, ఔరసీం తన యొక్క కుమార్తె యందు కానీ, భగినీం తన యొక్క సోదరి యందు కానీ, అనుజస్య భార్య తన సోదరుని యొక్క భార్య యందు కానీ ఎవడైతే యహ ఏ నరుడైతే ప్రచరేత నరః కామాత్ కామంతో ఎవరైతే ప్రవర్తిస్తారో అటువంటి వాడు తస్య దండో వధ స్మృతః, మనుస్మృతి ప్రకారం చెబుతున్నానయ్యా నేను, స్మృతిలో ఇలా రాసుంది, ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి వాడికి వధించడం ఒకటే శిక్ష అని చెప్పి మనకి స్మృతులు చెబుతూ ఉన్నాయి. ఈ స్మృతులన్నింటినీ ఆచరించి పరిపాలిస్తున్నది ఎవరు? భరతస్తు మహీపాలో, నా యొక్క నిర్ణయాధికారం ఏమీ లేదు ఇక్కడ, భరతుడు పాలిస్తూ ఉన్నాడు. ఆయన స్మృతి పురాణాలన్నింటినీ కూడా ఆచరిస్తూ వాటిని అన్నింటినీ కూడా అర్థం చేసుకొని, వేదాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని, స్మృతులు ఇచ్చినటువంటి ధర్మ శాస్త్రం ప్రకారంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. వయంతు ఆదేశవర్తినః, మేమందరం కూడా భరతుడు ఏం చెబితే అది చేసేలాగా, భరతుడు పాలించేటువంటి రాజ్యంలో అధర్మం జరుగుతోంది ఒకచోట అంటే భరతుడికి ఎంత చిన్న పేరు అది. కాబట్టి మేమందరం చూస్తూ దాన్ని ఊరుకోం. మాలాంటి వారు అందరం కూడా భరతుని రాజ్యం మీద తిరుగుతూ ఎక్కడెక్కడ అధర్మం జరిగిందో దాన్ని అంతటినీ కూడా మేము అరికడుతూ ఉంటాం. ఆ రకంగా మేము ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాం. ధర్మం అంటే ఏమిటి అంటే నువ్వేదనుకుంటే అది ధర్మం కాదు. శాస్త్రాలు ఏం చెప్పాయో అది ధర్మం, వేదాలు ఏం చెప్పాయో అది ధర్మం, గురువులు ఏం నేర్పించారో అది ధర్మం. నీకు వేదజ్ఞానం లేదు, శాస్త్రజ్ఞానం లేదు, సరైనటువంటి గురువు దగ్గరికి ఏనాడు వెళ్ళి చేతులెత్తి నువ్వు విద్యను నేర్చుకోలేదు. కాబట్టి నీకు ధర్మాధర్మ వివేకము లేదు. గురు ధర్మ వ్యతిక్రాంతం ప్రాజ్ఞో ధర్మేణ పాలయన్ భరతః కామవృత్తానాం నిగ్రహే పర్యవస్థితః. భరతుని యొక్క మనస్సు నాకు తెలుసు. నీలాంటి కామవృత్తులైనటువంటి వాళ్ళని నిగ్రహించాలి, దండించాలి, శిక్షించాలి అనేటువంటిదే భరతుని యొక్క ఆలోచన. కారణం ఏమిటంటే అతడు ప్రాజ్ఞః, చాలా ప్రకృష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ధర్మేణ పాలయన్, చాలా ధర్మంతో చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నటువంటి వాడు. వయంతు భరతాదేశ విధిం కృత్వా హరీశ్వర తద్విధాన్ భిన్న మర్యాదాన్ నిర్యాతుం పర్యవస్థితాః. భరతుని రాజ్యం మీద భరతుని పాలిస్తున్నటువంటి రాజ్యానికి తగినటువంటి సహకారం చేసేటువంటి వారిగా మేమందరం కూడా నీ వంటి భిన్న మర్యాదను అతిక్రమించిన వారిని నియంతుం పర్యవస్థితాః, నిగ్రహించడానికి సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి కంకణం కట్టుకుని ఉన్నామయ్యా మేమందరం. ఇందాక లేదు అడిగావు, నీకు నాకు వైరం లేదు కదా, నాతో ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది నువ్వు అని. మొదటి విషయం, నేను నీతో యుద్ధం చేయలేదు, నేను నీతో యుద్ధం చెయ్యను. నువ్వు వేరే వారితో యుద్ధం చేస్తున్నప్పుడు నిన్ను సంహరించాను, అది మాట నిజమే. నువ్వు వేరే వారితో యుద్ధం చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు సంహరించావు అని అడిగావు కదా. వేరే వారితో చేయటం లేదు నువ్వు యుద్ధం, నా ప్రాణ స్నేహితుడితో నువ్వు యుద్ధం చేస్తున్నావు. కాబట్టి నువ్వు వేరే వాడితో యుద్ధం చేస్తుంటే నన్ను ఎందుకు సంహరించావనే మాటే తప్పు. కారణం సుగ్రీవేణ చ మే సఖ్యం లక్ష్మణేన యథా తథా. లక్ష్మణుడితో ఎలాగో సుగ్రీవుడితో కూడా నాకు అటువంటి ప్రేమ ఉన్నది, అటువంటి స్నేహం ఉన్నది. దశరథ మహారాజు చాలా కష్టపడి అశ్వమేధయాగం చేసి 2 సంవత్సరాల పాటు
తర్వాత సంవత్సర కాలం పాటు పుత్రకామేష్టి చేసిన తర్వాత 4 పిల్లలు పుట్టారు. ఆయన రామచంద్రుని పిలిచి చెప్పారట ఒకసారి, ఏమయ్యా ఇంత కష్టపడి నేను యజ్ఞయాగాదులు అవన్నీ చేస్తే ఈ తీరాజసి లింగులు ఇటుకుమని ఒక 4 పిల్లలే పుట్టారయ్యా, నాకు ఇంకా ఎక్కువ మంది సంతానం ఉంటే బాగుంటుంది కదా అన్నారు. నీకు ఆ కోరిక ఉంటే చెప్పనానా, నేను పట్టుకొస్తాను కదా అని తిన్నగా ఆయన వెళ్ళి ఇంకో తమ్ముడు తెచ్చుకున్నానంట. మొదట ఎక్కడ గుహుడు అనేటువంటి ఆయన్ని మొదట సోదరుడిగా చేసుకున్నారు. ఆయన గుహుడు తన సోదరుడు అయ్యాడు. నాన్నగారు సరిపోయిందా ఇప్పుడు 5 మీకు అన్నారట. ఇంకా 5ఏమిట్రా, ఇంకా ఉంటే బాగుంటుంది కదా అన్నారట. తిన్నగా నడుచుకుంటూ కిష్కింధ దాకా వచ్చి సుగ్రీవునితో స్నేహం చేసి సుగ్రీవుడు నా సోదరుడితో సమానం అని చెప్తున్నారు ఆయన. మళ్ళీ అడిగారు, నాన్న 6 ఇప్పుడు పర్వాలేదా అన్నారు. ఇంకొక్కడు ఉంటే బాగుంటుంది కదరా, వారంలో 7 రోజులు ఉన్నట్టు చక్కగా 7 పిల్లలు ఉంటే నాకు అన్నట్టుగా అనిపించి విభీషణుని కూడా ఆయన సోదరుడు తుల్యుడిగా చేసుకున్నారు. చివరికి ఆ రకంగా 3 కుమారుల్ని దశరథుడికి మళ్ళీ కలిగించారంటే రామచంద్రమూర్తి తన యొక్క ప్రవర్తన ద్వారా, నడవడి ద్వారా, స్నేహం ద్వారా. ఆ రకంగా సుగ్రీవేణ చ మే సఖ్యం లక్ష్మణేన యథా తథా, లక్ష్మణుడెంతో నాకు సుగ్రీవుడు కూడా అంతే సుమా. దారరాజ్య నిమిత్తంచ నిశ్రేయసి రతస్సమే, మేమిద్దరం అగ్నిసాక్షిగా ఒక ఒప్పందానికి వచ్చాం, స్నేహం చేసుకున్నాం. దానికి హనుమంతుడు సాక్షి, పంచభూతముల్లో ఒకటైనటువంటి అగ్నిదేవుడు సాక్షి. కాబట్టి ఆ సాక్షిగా మేము చేసుకున్నప్పుడు ఏమనుకున్నాం, ఏకం దుఃఖం సుఖంచనౌ, మనిద్దరి దుఃఖము సుఖము ఒకటే, నీకు ఏది సుఖమో నాకు అదే సుఖం, నీకేది దుఃఖమో నాది అదే దుఃఖం అని మేము ఇద్దరం చేతిలో చేసుకుని మాటించుకున్నాం. ఇప్పుడు నువ్వు యుద్ధం చేసింది, నువ్వు బాధ పెట్టింది నా ప్రాణ స్నేహితుడైనటువంటి సుగ్రీవుడు. కాబట్టి స్నేహితుడి యొక్క శత్రువు నాకు కూడా శత్రువు కిందే లెక్క. కాబట్టి నీతో నేను యుద్ధం చేయలేదు, ప్రత్యక్షంగా నీకు నాకు విరోధం ఎక్కడుంది అని నువ్వు అడిగావు కదా. కాబట్టి నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేస్తే నాతో యుద్ధం చేసిన దాంతో సమానమే, అంతకన్నా నీకు నాకు తేడా ఏమీ లేదు. దారరాజ్య నిమిత్తంచ నిశ్రేయసి రతస్సమే, పరమసేవా తత్పరతతోటి నాతోటి స్నేహం చేస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. కాబట్టి నేను నీతో యుద్ధానికి మాత్రం రాలేదు సుమా, నేను శిక్షించడానికి వచ్చాను. శిక్షించడం వేరు, యుద్ధం చేయడం వేరు. శిక్షించేటప్పుడు తొడగొట్టి రారా అని చెప్పి కలబడడం అది ఉండదు, యుద్ధం చేసేటప్పుడు అవన్నీ ఉంటాయి. కాబట్టి నేను నీతోటి ప్రత్యక్షమైనటువంటి యుద్ధానికి నేను దిగలేదు. ఈ సుగ్రీవుడితోటి నేను ఒక ప్రతిజ్ఞ కూడా చేశాను. ప్రతిజ్ఞా చ మయా దత్తా తదా వానర సన్నిధౌ ప్రతిజ్ఞాత కథం శక్యా మద్విధేన అవేక్షితుం. ఇంకో విషయం కూడా చెప్తున్నాను నీకు. ఎప్పుడైతే ఏ రోజైతే మేము ఇద్దరం అగ్నిసాక్షిగా స్నేహాన్ని స్వీకరించామో, ఒకళ్ళకి ఒకరు స్నేహితులం అయ్యామో, అప్పుడు నేను ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రతిజ్ఞ చేశాను. ఏమని, నీ శత్రువు అయినటువంటి వారిని నేను సంహరించి నీ భార్యను మళ్ళీ విడిపిస్తాను అనేటువంటి ఒక సంకల్పాన్ని నేను చేశాను, ఒక ప్రతిజ్ఞ చేశాను. ఎప్పుడు వానరులందరూ చూస్తూ ఉండగా. ఈ హనుమంతుడే దానికి సాక్ష్యం, కాబట్టి అగ్నిదేవుడు దానికి సాక్ష్యం. అంతటి ప్రతిజ్ఞ చేసినటువంటి నేను మాట తప్పి నిన్ను శిక్షించకుండా అతని భార్యను మళ్ళీ అతనికి ఇప్పించకుండా ఎలా ఉండగలుగుతాను? ఉండేటువంటి అవకాశం లేదు. రామో ద్విర్నాభిభాషతే, 2 మాటల మనిషి కాదు రామచంద్రమూర్తి. చెప్పాడు అంటే అది చేసి తీరుతాడు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నా స్నేహితులతో నీకు వైరం వచ్చింది అంటే నాతో వచ్చిన దాంతో సమానమే. తదేభిః కారణైః సర్వైః మహద్భిః ధర్మ సంహితైః శాసనం తవ యద్యుక్తం తద్భవాన్ అనుమన్యతాం. ఇంకో మాట కూడా నువ్వు అడిగావు. నీకు నిజంగా సీతాదేవి కావలిస్తే నాతో స్నేహం చేసి ఉండొచ్చు కదా రామచంద్ర, ఒక బలహీనుడితో స్నేహం చేసావేమిటి? నువ్వు స్నేహం చేసేటప్పుడు ఎలాంటి వాడితో చేయాలి? నీకన్నా గొప్పవాడితో, నీకన్నా బలవంతుడితో చేస్తే వాడు నీ పని చేసి పెడతాడు. అలా కాకుండా నీకన్నా తక్కువ వాడైనటువంటి, నాకంటే కూడా బలహీనుడైనటువంటి సుగ్రీవుడితో స్నేహం చేసేవేమిటయ్యా అని నువ్వు అడిగావు. నేను నీతో స్నేహం చెయ్యబోను కూడా. ఎందుకని? ధర్మం నీ పట్ల లేదు. ఇందాక చెప్పినట్టుగా నువ్వు అధర్మాన్ని చేసిన వాడివి, అధర్మం చేసిన వాడితో నేను స్నేహం చెయ్యను. నిజంగా రామచంద్రుడు చూశాడా ఇదంతా వినికిడేనా అంటే వినికిడే. రామచంద్రుడు ఇతడు వాలి అధర్మం చేయడం రామచంద్రుడు ప్రత్యక్షంగా చూడలేదు. కానీ వాలి ధర్మాత్ముడు కాదు అనే విషయానికి సుగ్రీవుడు చెప్పిన మాటల సాక్ష్యం, హనుమత్స్వామి చెప్పిన మాటల సాక్ష్యం
కబంధుడు చెప్పిన మాటలు సాక్ష్యం. ఋష్యమీక పర్వతంలో అధర్మాత్ముడైనటువంటి వాడు వస్తే వాడు తలపగిలి మరణిస్తాడు అన్న దానికి భయపడి వారి ఋష్యముఖ పర్వతంలోకి రాకుండా తప్పించుకు తిరుగుతూ ఉండడం ఒక సాక్ష్యం. సుగ్రీవుడు ధర్మాత్ముడు అన్నదానికి హనుమంతుడు సాక్ష్యం, కబంధుడు సాక్ష్యం, ఋష్యముఖ పర్వతం మీద నివసించడం సాక్ష్యం, స్వయంగా తాను అతనితో మాట్లాడి తెలుసుకున్నటువంటి విషయాలు సాక్ష్యం. కాబట్టి అధర్మాత్ముడితో నేను స్నేహం చేసినటువంటి అవకాశం లేదు. ధర్మం ఎటు ఉంటుందో అటుపక్కే నేను ఉంటాను. కాబట్టి నేను నీతో స్నేహం చేయడం, నిన్ను నిజంగా ఆలోచిస్తే రామచంద్రమూర్తి కనుక వాలి చెప్పినట్లు అతన్నే శరణాగతి అని అతన్నే స్నేహం చేసుకుంటే సీతాదేవిని పట్టుకొని ఇచ్చేవాడు. రేపటి నుంచి మనం అందరం కూడా రామచంద్రమూర్తి కన్నా వాలే బలవంతుడండి. ఆయన వాలి సహాయం తీసుకున్నాడు కాబట్టి మనం రాముడి బదులు వాలి ఫోటోలు పెట్టుకుని వాలికే గుళ్ళు కడదాం అని మనకు అనిపిస్తుంది. అంత అధర్మం చేసిన వాడే పరమాత్మ రాముడి కన్నా గొప్పవాడైపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అతన్ని పెరగనివ్వకూడదు. నిజంగా వాలితో కనుక స్నేహం చేసినట్లయితే రావణాసుడిని సంహరించే అవకాశం లేదు. కారణం వాలి స్నేహితుడు అవుతే స్నేహితుడి యొక్క స్నేహితుడు అవుతాడు రావణాసుడు. అతని మీద యుద్ధం వెళ్ళడానికి లేదు. స్నేహితుడు కూడా మిత్రుడే. మిత్రుడికి మిత్రుడైతే మనకి మిత్రుడే. కాబట్టి రావణ సంహారం జరిగేటువంటి అవకాశం లేదు. మొదటగా దేవతలకి మాట ఇచ్చి వచ్చినట్టు ఏ మాట అయితే ఇచ్చారో రావణ సంహారం చేస్తాను దశరథపుత్రుడిగా వచ్చి అని చెప్పారో ఆ మాట పొల్లిపోతుంది. రావణ సంహారం జరిగేటువంటి అవకాశం లేదు. అంతేకాదు ఈ సమస్తమైనటువంటి వానరులు కూడా వారితో ప్రత్యక్షంగా యుద్ధం చేసినట్లయితే ఒకవేళ అతను అడిగినట్లు రామచంద్రమూర్తి స్నేహితులు బంధువులు అందరితో కలిపి సంహరించాల్సి వస్తుంది. రావణాసుని ఏ రకంగా సంహరించారో సమిత్ర సపుత్ర సబాంధవం. రావణాసుడు చేసిన తప్పు వాడు ఒక్కడే చేశాడు, తక్కిన వాడు చేయలేదు అనుకోవడానికి లేదు. అతని సహాయం తీసుకుని అతని పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పాపంలో సమానమైనటువంటి భాగం ఉంటుంది. రాజు చేసినటువంటి పాపంలో భాగం ప్రజలందరూ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి సమస్తమైనటువంటి వానరులు అతని యొక్క సోదరులు బంధువులు కూడా మరణించాల్సి వచ్చింది. నిజంగా వారితో కనుక ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లయితే సమస్త వానర జాతిని రామచంద్రమూర్తి నిర్మూలించబడవలసి వచ్చేది. అలా జరగకుండా జరిగింది కేవలం సుగ్రీవుడితో ఆయన స్నేహం చేసుకోనేటువంటి పరిస్థితి వల్ల. మొత్తానికి తదేభి కారణై సర్వై మహద్భి ధర్మ సంహితై శాసనం తవ యద్యుక్తం తద్భవానను మన్యతాం. నువ్వు ఇప్పటికైనా తెలుసుకో, ఊహించు ఏ రకంగా నేను తప్పు చేశానో, నా తప్పుకు ఎటువంటి శిక్ష విధించబడిందో, ఏ ధర్మశాస్త్రాల ప్రకారం శిక్ష విధించబడిందో అవన్నీ చెప్పాను నీకు. కాబట్టి నువ్వు వాటిని అర్థం చేసుకో. సర్వధా ధర్మ ఇత్యేవా ద్రష్టవ్యః తవ నిగ్రహ. నిన్ను సంహరించడంలో నిన్ను శిక్షించడంలో ఏమాత్రం అధర్మము లేదు. సమస్తము కూడా ఆ పీనల్ కోడ్ స్మృతి చెప్పినట్లు, స్మృతి ఏ రకంగా చెప్పిందో నీకు శిక్ష వేయమని అటువంటి శిక్షను మాత్రమే విధించబడింది నాకు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది. వయస్యాపి కర్తవ్యం ధర్మమేవానుపశ్యతః శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవానుపశ్యత. నా స్నేహితుడైనటువంటి సుగ్రీవుడు ఏ రకంగా ధర్మమనందు నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగి ఉండి ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ ఉన్నాడో నువ్వు కూడా ధర్మం అంటే తెలుసుకుని ధర్మ మార్గంలోనే ప్రవర్తించవలసి ఉంటుంది. నీకు ఇంకా ప్రమాణం కావాలంటే చెప్తున్నాను. శ్రూయతే మనునా గీతౌ శ్లోకౌ చారిత్రవత్సలౌ గృహీతౌ ధర్మకుశలై తత్తథా చరితం హరే. నీకు ప్రమాణం చూపిస్తున్నాను. ఐపీసీ సెక్షన్ 402 ఏదో చెప్తారు, లేకపోతే ఆ సెక్షన్ పేరు అవన్నీ కూడా చెప్పేస్తున్నారు రామచంద్రమూర్తి. నేను ఏ సెక్షన్ ప్రకారం శిక్షించానంటే మనునా గీతౌ శ్లోకౌ చారిత్రవత్సలౌ గృహీతౌ ధర్మకుశలై. ధర్మకుశలురైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మనుస్మృతిలో సూచించబడినటువంటి శ్లోకముల ఆధారముగా నీ వంటి పని చేసిన వారికి ఎటువంటి శిక్ష విధించాలని వ్రాసి ఉందో ఆ రకమైనటువంటి శిక్ష మాత్రమే నేను విధించాను. అందులో ఇంకో మాట కూడా ఉంది. రాజభిః ధృతదండాస్తు కృత్వా పాపాని మానవాః నిర్మలాః స్వర్గమాయాంతి సంతః సుకృతినో యథా. నిజమేనండి, పొరపాటు చేశాను, నేను రుణం తీసుకోవడం పొరపాటు అయిపోయిందండి అని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు. కానీ నువ్వు శుద్ధుడివి ఎప్పుడవుతాయంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తే కానీ నువ్వు శుద్ధుడివి కావు. నువ్వు ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నావు.
అక్కడికి వెళ్ళేటప్పుడు నీ పాపాలన్నీ మూటగట్టుకుని నువ్వు అక్కడికి వెళ్ళదలుచుకున్నావా? శుద్ధుడిపై అక్కడికి వెళ్ళదలుచుకున్నావా? శుద్ధుడు ఎప్పుడు అవుతావు అంటే నీ పాపానికి తగిన శిక్ష నువ్వు అనుభవించేసిన తర్వాతే శుద్ధుడు అవుతావు. మనకి ఉపనిషత్తుల్లో ఒక చక్కని చిన్న కథ ఒకటి ఉంటుంది దీనికి సంబంధించి. ఒక అన్నగారికి చక్కటి మామిడి తోట ఉంటుంది. మంచి మామిడి పళ్ళు అవన్నీ కాలంలో వస్తూ ఉంటాయి. ఒకసారి తమ్ముడు ఆ దారిని వెళ్ళిపోతూ అన్నగారి తోటకేసి చూస్తాడు. చూస్తే బాగా ముగ్గినటువంటి మంచి మామిడి పండు ఒకటి కనపడుతుంది, కోసుకుని తినేస్తాడు. తినగానే పరిగెత్తుకుని వచ్చి అన్నగారి దగ్గర వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అంటాడు. అన్నయ్య, నీ తోటలో పండిన మామిడి పండుని నేను దొంగతనం చేసి తినేశాను, నేను అడగకుండాను, చాలా పొరపాటు చేశాను, నాకేమిటి శిక్ష అంటాడు. నాదే కదరా, నువ్వు బయట వాళ్ళు తింటే తప్పు, కానీ అన్నదమ్ముల మధ్య అలా ఏముంటుంది? లేదు నేను తప్పే చేశాను, నేను అడిగి తినవలసింది అడగకుండా తిన్నాను. సరే, ఆ వాదం ఎంతటికి తగదు. అన్న మహా తపస్వి. సరే, నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటే కనుక మరి రాజుగారి దగ్గరికి వెళదాం, దీనికి ఏం శిక్ష విధిస్తే అది నువ్వు స్వీకరిద్దుగాని లే అంటాడు. సరే, అన్నదమ్ములు ఇద్దరు రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా తమ్ముడు నా తోటలో పండు తినేసాడండి, అది తప్పు చేశానని వాడికి అనిపిస్తోంది, దానికి శిక్ష ఏదైనా విధించమంటున్నాడు, అదిలో తప్పే ఉందిరా, నేనంటే వింటం లేదు, మీరే శిక్ష విధించాలండి అని. మన రాజ్యంలో అలా దొంగతనం చేసి బాడుపండు కానీ ఏదైనా కోసి తినేస్తే వాడికి 2 చేతులు ఖండించేయడమనే ఆ శిక్ష అన్నాడు. సరే మహాప్రభు, నా 2 చేతులు కత్తిరించండి అన్నాడు తమ్ముడు. అన్నగారు, సరే కానీరా, నువ్వు శిక్ష అనుభవిస్తే శుచి వచ్చేస్తుంది, నీకు చేసిన పాపం పోతుంది. పాపానికి, నువ్వు చేసిన అకృత్యానికి, అధర్మానికి శిక్ష పొందినట్లయితే మళ్ళీ నువ్వు శుద్ధుడు అయిపోతావు. శిక్ష తప్పించుకున్నావో, ఏదో కారణాలు చూపించి బెయిల్ తెచ్చుకున్నావు, మరొకటి తెచ్చుకున్నావు, రకరకాలుగా శిక్షను తప్పించుకున్నావో, నేను అది వెంటాడుతూనే ఉంటుంది, శిక్ష అనుభవించేస్తే పోతుంది, కాబట్టి నువ్వు కానిచ్చేయి అన్నారు. మొత్తానికి 2 చేతులు తీసేశారు వాడు. అన్నగారి దగ్గరికి వచ్చి, అన్నయ్య, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది, నేను చేసిన పాపం పోయింది, నాకు ఆనందంగా ఉందంటే, ఇలా రారా అని తీసుకెళ్ళి వాడిని ఒక నదిలో స్నానం చేయించి మళ్ళీ ఒకసారి పైకెత్తాడు. 2 చేతులు మామూలుగా వచ్చేసాయి. ధర్మదేవత అనుగ్రహించింది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన తమ్ముడిని చూసి, తమ్ముడు చేసినటువంటి శిక్షకి సరి అయినటువంటి శిక్షణ లేదా తప్పుకి సరి అయినటువంటి శిక్ష ఇప్పించినటువంటి అన్నగారిని చూసి ఆ ధర్మదేవత సంతోషించి మళ్ళీ అతనికి 2 చేతులు ప్రసాదించేలా చేసింది అని మనకి ఉపనిషత్తుల్లో కథ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? తప్పు చేసిన వాడు దండం నుంచి, న్యాయం నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం చేయకుండా నెలల కొద్దీ ఏళ్ల కొద్దీ తిరుగుతూ ఉంటే అది ప్రమాదం సుమా. ఎప్పటికైనా నువ్వు చేసిన పనికి నువ్వు శిక్ష అనుభవించి తీరాలి. ఎన్నాళ్ళు జైలు శిక్ష వేస్తే అన్నాళ్ళు అందులో కూర్చోవాలి. కాబట్టి నువ్వు శిక్ష అనుభవించకుండా తిరగకూడదు అని చెప్పి మనకు ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నువ్వు అధర్మం చేశానన్నావు కాదు, నువ్వు నేను ఇచ్చినటువంటి ఈ శిక్ష ద్వారా నువ్వు రాజభిః ధృతదండాస్తు కృత్వా పాపాని మానవాః. పాపం చేసినటువంటి మనుషులు రాజు ఇచ్చినటువంటి శిక్ష వల్ల నిర్మలాః స్వర్గమాయాంతి, పరిశుద్ధులై నిర్మలమైనటువంటి స్వర్గాన్ని పొందుతారు. సంతః సుకృతినో యథా, మహాపుణ్యాలు చేసుకున్నటువంటి సత్పురుషులు ఏ రకంగా స్వర్గాన్ని పొందుతారో అలా పొందుతారు. అంటే పాపం దహించుకుపోతుంది. కాబట్టి నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించకుండా తప్పించుకుందామని మాత్రం ప్రయత్నం చేయకు. శాసనాద్వా విమోక్షాద్వా స్తేన హస్తేయాద్ విముచ్యతే రాజాత్వ శాసనాత్ పాపస్య తదవాప్నోతి కిల్బిష అశాసః. రాజు గనక తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించకుండా పోని మనవాడిలే చూసి చూడనట్టు వదిలేద్దాం, తప్పు చేసినా అని వదిలేస్తే రాజుకి కూడా పాపం చుట్టుకుంటుందయ్యా. చేసిన వాడికి పాపం ఎంత వస్తుందో శిక్షించకపోతే రాజుకు కూడా అంతే పాపం వస్తుంది. ఇవన్నీ మనుస్మృతిలో 2 శ్లోకాల్లో చెప్పారు. శ్లోకం 42, సెక్షన్ 142, 143 మనుస్మృతి. సరేనా? ఏమయ్యా, ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నీ వంశంలో వాళ్ళు ఎవరైనా చేశారా ఇలాగా? నువ్వు ఒక్కడివే మనగాడు పోయి ధర్మాన్ని పాలిస్తున్నావా? ఆ రాజులు ఒక్కరొక్కరు నారాయణమూర్తులు. ఆ మొత్తం ఇక్ష్వాకు వంశంలో వాళ్ళు ఎవరు కూడా అధర్మం చేసిన వాళ్ళు లేరు. రామచంద్రమూర్తి ఎంత ధర్మాత్ముడో అంతటి ధర్మాత్ములు ఇక్ష్వాకు వంశంలో బోల్డు మంది ఉన్నారు. రామచంద్రమూర్తి ఒక్కయనే కాదు, చాలామంది ఉన్నారయ్యా మా వంశంలో.
ఆర్యేణ మమ మాంధాత్ర వ్యసనం ఘోరమీప్సితం శ్రమణేన కృతే పాపే యథా పాపం కృతం త్వయా. నువ్వు చేసినట్టు పాపాన్నే ఒక ఆయన చేశాడు. మా పూర్వీకులైనటువంటి మాంధాత చక్రవర్తి పరిపాలించేటువంటి సమయంలో, మాంధాతృ చక్రవర్తి ఆయన పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇంతటి ఘోరమైనటువంటి దండన ఆయన కూడా ఇవ్వడం జరిగింది. నేను మొదటి వాడిని కాదు, మా వంశంలో ఇటువంటి తప్పు చేసిన వాళ్ళకి ఇటువంటి శిక్ష వేయడం అనేది జరిగింది ఇదివరకు. కాబట్టి దేర్ ఇస్ ఎ ప్రెసిడెన్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సో అండ్ సో ప్రకారం ఈ శిక్ష అని హైకోర్టు చెప్తుంది. అంటే సుప్రీంకోర్టులో ఇటువంటి కేసుకే ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో అదే తీర్పు మేము ఇస్తున్నాం. కాబట్టి మా పూర్వీకుడైనటువంటి మాంధాతృ చక్రవర్తి ఇదే తప్పు చేసినటువంటి నీలాంటి వాడికి ఇంతటి శిక్ష వేశారయ్యా. అన్యైరపి కృతం పాపం ప్రమత్తై వసుధాధిపై ప్రాయశ్చిత్తం చ కుర్వంతి తేన తచ్ఛామ్యతే రజః. ఇంకా ఎటువంటి పాపం చేసిన వాడికి ఎటువంటి శిక్ష ఉందో అటువంటి శిక్ష కనుక వేసేసినట్లయితే అప్పుడే దానికి చేసిన తప్పుకి సరైనటువంటి ప్రాయశ్చిత్తం జరిగినట్టు అవుతుంది సుమా. కాబట్టి శిక్ష విధించి నేనేదో బాధపడుతున్నాను నువ్వు అనుకోకు. శిక్ష విధించడం నీకు ఒక ఉపకారమే జరుగుతూ ఉన్నది, ఎందుకంటే నీకున్నటువంటి పాపం పోతూ ఉన్నది. తదలం పరితాపేన ధర్మతః పరికల్పితః వధో వానరశార్దూలా నవయం స్వవసే స్థితాః. తదలం పరితాపేన, ఇంకా నువ్వు నాకేదో తప్పు జరిగిపోయింది, నాకేదో అన్యాయం జరిగిపోయింది, అనవసరంగా నాకు రామచంద్రమూర్తి సంహరించేస్తాడు అనేటువంటి ఆలోచన మానేసాయి. ఎందుకంటే నువ్వు చేసిన తప్పేమిటో చెప్పాను, దానికి స్మృతుల ప్రకారం శిక్ష ఏమిటో చెప్పాను, ఆ శిక్షను కనుక నువ్వు అనుభవించకపోతే వచ్చేటువంటి దుష్ఫలితాలన్నీ చెప్పాను. కాబట్టి నువ్వు ఇక దాని గురించి ఆలోచించడం మానేసాయి. వధో వానర శార్దూల పరికల్పిత, నీకు వధ ఒకటే, మరణించడం ఒకటే దానికి సరైనటువంటి శిక్ష అని పెద్దలు తేల్చారు. కాబట్టి నీకు మరణశిక్ష విధించడం జరిగింది సుమా. ఇప్పుడు నవయం స్వవసే స్థితా, నేను పరవశుడనై ఈ శిక్ష విధించానని, అంటే ఒళ్ళు తెలియక నేను శిక్ష విధించానని అర్థం కాదు. పరవశుడు అంటే నేను స్వవశంలో లేనివాడనే నీకు శిక్ష విధించాను. మరి ఎవరి వశంలో ఉన్నావు నువ్వు? శాస్త్రవశే స్థిత, శాస్త్రవశంలో ఉంటావు, ధర్మవశంలో ఉంటాను నేను. కాబట్టి ధర్మం చెప్పినట్లు, శాస్త్రం చెప్పినట్లుగా నేను చేశాను తప్ప నా సొంత తెలివితేటలతో నేనేదో ఆలోచించి వీడు వేసేద్దాం అనుకుని నేను సంహరించలేదు. శాస్త్రం ఏం చెప్పిందో దానికి అనుసరించి మాత్రమే నీకు శిక్ష విధించాను. శృణుచాప్యపరం భూయః కారణం హరిపుంగవా యచ్ఛ్రుత్వా హేతుమద్వీరా న మన్యుం కర్తుమర్హసి. నువ్వు మాట అన్నావు, ఏమన్నావు? నేను ఒక మృగాన్ని, నన్ను వధించినట్లయితే మీకు నా మాంసమే ఉపయోగపడదు, నా చర్మమే ఉపయోగపడదు, అలాంటి నన్ను ఎందుకు వధించారండి అని. అంటే నేను మృగాన్ని అనే విషయాన్ని ఒప్పేసుకున్నావు. కాబట్టి ఇప్పుడు ఒక మాట చెప్తాను, నువ్వు మృగాన్ని నేను ఒప్పేసుకున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. శృణుచాప్యపరం భూయః కారణం హరిపుంగవ, ఇంకో కారణం చెబుతూ ఉన్నాను. యచ్ఛ్రుత్వా హేతుమద్వీరా న మన్యుం కర్తుమర్హసి. ఇది విన్నాక నువ్వు ఇక నా మీద కోపం తెచ్చుకోవడానికి ఏముండదు. అటువంటి కారణం ఇంకోటి ఉంది, అది కూడా చెప్తాను. నమే తత్ర మనస్తాపో న మన్యుర్హరియూధప వాగురాభిశ్చ పాసైశ్చ కోటైశ్చ వివిధైర్నరాః. రాజన్నవాడు వేటకు వెళ్ళినప్పుడు మృగాలను చంపడానికి అనేకమైనటువంటి పద్ధతుల్ని వాడతాడు. అందులో మృగబంధిని అనేటువంటి బోనులు లాంటివి పెడతారు, లేదా పాశాలు పెడతారు, లేదా గోతులు తీసి వాటిల్లో ఆ జంతువు పడిపోయేటువంటి పద్ధతులు పెడతారు. రకరకాల పద్ధతుల్లో మృగాలను వేటాడేటువంటి ఒక శాస్త్రం ఉన్నది, ఏ ఏ పద్ధతుల్లో వాటిని వేటాడాలన్నది. అంతేకాని రాజన్నవాడు ఈ పద్ధతిలో ఎందుకు వేటాడాడు, రెండో పద్ధతి ఎందుకు అవలంబించలేదని అడగడానికి లేదు. ఆ రెండూ కూడా శాస్త్రసమ్మతమైనప్పుడు. ప్రతిచ్ఛన్నాశ్చ దృశ్యాశ్చ గృహ్ణంతి సుబహూన్ మృగాన్. అందులో మృగానికి కనపడినట్లయితే మృగం పారిపోతుంది వెంటనే. కాబట్టి మృగాన్ని కనపడకుండా దాన్ని వేటాడడం అనేది వేటలో ఒక భాగం. కాబట్టి నేను నిన్ను వేటాడాను, నేను మృగాన్ని అన్నావు కాబట్టి నిన్ను వేటాడచ్చు. వేటాడేటప్పుడు రకరకాల పద్ధతుల్లో వేటాడతాం మేము. రాజులు అన్నవారు మృగాన్ని వేటాడేటప్పుడు అనేకమైన పద్ధతులు వాడతారు. కాబట్టి నేను అటువంటి పద్ధతిలో నేను వేటాడడం జరిగింది.
కాబట్టి నువ్వు దాన్ని ఆమోదించవలసి ఉంటుంది. ప్రతిచ్ఛన్నాశ్చ దృశ్యాశ్చ గృహ్ణంతి సుబహూన్ మృగాన్. రకరకాలైనటువంటి పద్ధతుల్లో రాజులు వేటాడుతూ ఉంటారు. అది ఏ రకమైన పద్ధతిలో వేటాడాలి అనేటువంటి విషయాన్ని మాకు మేమే నిర్ణయించుకుంటూ ఉంటాం. నీకు కనపడేలా వేటాడాలి అని మాకేమీ నియమం లేదు, నీకు కనపడకుండా కూడా వేటాడతాం. నిజంగా రామచంద్రమూర్తి వాలిని చూశారు, కానీ వాలి రామచంద్రమూర్తికి చూసేటువంటి అవకాశం రాల. చెట్టు వెనకాల దాక్కోలేదన్నమాట నిజమే, కానీ ప్రతిచ్ఛన్నంగా ఉన్నారు. వాలి రామచంద్రమూర్తిని చూడలేదు అన్నమాట వాస్తవం. చూడకపోవడం ఎవడు తప్పు? సూర్యుడు ఉదయించలేదు అని కిటికీ తలుపులు వేసుకుంటే సూర్యుడు తప్ప, కిటికీ తలుపులు వేసుకున్నవాడికి తప్ప? సూర్యుడు అందరికీ ఉదయిస్తాడు, రామచంద్రమూర్తి కూడా అందరికీ కనపడేలాగా శబ్దం చేశారు. పైగా వాలి విసిరినటువంటి పెద్ద పెద్ద చెట్లు, బండరాళ్ళు సుగ్రీవుడికి తగలకుండా ఆకాశంలోనే ముక్కలయ్యేలా బాణం వేసి కొట్టారు. అప్పుడు కూడా వెనుతిరిగి చూడలేదు. ఆయన చేసిన ధ్వనికి సమస్తమైన మృగాలు బరిగెత్తి పారిపోతే ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుందో చూడలేదు. అంటే కేవలము సోదరుడైనటువంటి సుగ్రీవుని మీద ఉన్నటువంటి వైరం మాత్రమే తలుచుకుంటూ అతన్ని ఎలా హింసించాలి అనేటువంటి దాని మీదే ఏకాగ్రతగా మనస్సు నిలిపి రామచంద్రమూర్తిని చూడలేదు. అందులో రామచంద్రమూర్తి యొక్క తప్పు ఏమీ లేదు. వాలి చూడకుండా ఉంటే బాగుండు నన్ను అని రామచంద్రమూర్తి అనుకున్న మాట వాస్తవం. కారణం ఏమిటి అంటే, రామచంద్రమూర్తిని వాలి కనుక ముందు చూసుంటే ఆ దివ్యమంగళ స్వరూపానికి వెంటనే వచ్చి పాదాల మీద పడి శరణు మహాప్రభు అనేది. శరణు అన్నాడు, అతను మిత్రుడైపోతాడు. మిత్రుడైతే మిత్రుడు రావణాసురుడు కూడా మిత్రుడైపోతాడు. ఇంకా రావణాసురుడు శిక్షించడానికి. లేదా రామచంద్రమూర్తి యొక్క దివ్య విగ్రహాన్ని చూసి అతను భయపడి అంతఃపురంలోంచి బయటికి రాకపోతే ఎంతసేపు అయినా అతను బయటకు వచ్చేదాకా బయట కాపలా కాయవలసిందే. ఈ లోపున 2 నెలలు 3 నెలలు సమయం అయిపోతుంది మా సీతమ్మ తల్లికి. పోనీ అంతఃపురంలోకి వెళ్ళి వాడిని బయటికి ఇడ్చుకొద్దామంటే రామచంద్రమూర్తి అంతఃపురంలోకి వెళ్ళరు. ఎందుకంటే వనవాస దీక్షలో ఉన్నారు కాబట్టి. గుహుడు పిలిస్తేనే గుహుడు యొక్క అంతఃపురంలోకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు కిష్కింధలోకి వెళ్ళరు. కాబట్టి ఏ రకంగా చూసినా వాలికి కనపడకుండా ఉండడమే రామచంద్రమూర్తి యొక్క సంకల్పం. ఆ రకంగానే వాలి కూడా రామచంద్రమూర్తిని చూడలేదు. కాబట్టి ఏ రకంగా వేటాడేవాడు మృగాన్ని వేటాడుతాడు అనేటువంటి రకరకాల పద్ధతుల్లో నన్ను ఇలాగే వేటాడు అని చెప్పేటువంటి అవకాశం మృగానికి లేదు. తనిష్టం, రాజు తనిష్టం వచ్చినట్టు వేటాడతాడు. ప్రమత్తా నప్రమత్తాన్ వా నరా మాంసార్థినో భృశం విద్యంతి విముఖాంశ్చాపి నచ దోషోత్ర విద్యతే. రామచంద్రమూర్తి కనపడకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, ఇంద్రుడు ఇచ్చిన బలం ఉందండి, అది ఎదురువాడిలో సగం బలాన్ని లాగేస్తుంది, రామచంద్రమూర్తి కూడా బలం లాగేస్తుంది, అది అందుకని కనపడలేదండి అనేటువంటి భ్రమ ఒకటికి మనకి కొన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే ఆయన బలాన్ని లాగేటువంటి హారాలు ఇంకా తయారవ్వవు ఎప్పటికీ. పైగా అది ఇచ్చినవాడు దేవేంద్రుడు. వాడు అటువంటి మాల వీడికి ఇచ్చాడు, కానీ 100 సార్లు రాక్షసుల చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆ మాల ఉంటే తనే వేసుకుని 24 గంటలు కూర్చోవచ్చు కదా ఆయన. కాబట్టి దానికి ఆ శక్తి ఉన్నది అనే మాట ఎక్కడ మనకి కనపడదు. మాల ఉన్నట్టు మాట మాత్రం నిజం, అది ఇంద్రుడిచ్చిన మాట నిజం. దానికి ఈ బలం ఉన్నది అనేది మాత్రం కల్పితం. అది ఎక్కడ మనకి వాల్మీకంలో కనపడదు. కాబట్టి కేవలం ఆ బలం వల్ల రావణాసురుడు వారికి ఎదురుగుండా రామచంద్రమూర్తి రాలేదు అని అనుకోవడానికి లేదు. ఆ బలం రామచంద్రమూర్తికి లెక్కలేదు. అయితే ప్రమత్తాన్ అప్రమత్తాన్ వా నరా మాంసార్థినో భృశం. వేటాడేటప్పుడు రాజు మృగం అలసిపోయింది అనుకోండి, అయ్యో పాపం అలసిపోయింది దీన్ని చెప్పడం ఎందుకు అనుకోడు. ప్రమత్తుడైనటువంటి వేరే వాళ్ళ మీద నేను యుద్ధం చేస్తున్నప్పుడు ప్రమత్తుడనే ఉన్న నన్ను కొట్టేశావు నువ్వు అని వాడి యొక్క ఆరోపణ. యుద్ధం చేసేటప్పుడు అలసిపోయినా దాహంతో ఉన్నా ఇంకా నడవలేకపోయినా ఆ మృగాన్ని సంహరించడానికి వచ్చినటువంటి రాజు. కాబట్టి నువ్వు నా యొక్క స్థితిని బట్టి నువ్వు నన్ను సంహరించాలో విడిచిపెట్టేయాలని నువ్వు నిర్ణయించాలనేటువంటి అడిగే హక్కు కూడా ఆ మృగానికి ఉండదు సుమా. విద్యంతి విముఖాంశ్చాపి నచ దోషోత్ర విద్యతే.
రాజు ఒక మృగాన్ని వేటాడడానికి వెళ్ళాడు. ఆ మృగం పాపం ఎటో చూస్తోంది, రాజుకేసి చూడలేదు. అయ్యో పాపం నన్ను చూడలేదు, దాన్ని వదిలేద్దాంలే అనుకోడు రాజు. కాబట్టి నా కేసి నువ్వు చూడకపోయినా కూడా నిన్ను వధించేటువంటి అధికారం నాకు ఉన్నది. వేటకు వచ్చినటువంటి రాజు మృగం దాన్ని చూశాకే సంహరించాలి, చూడకపోతే సంహరించకూడదు అనుకోడు. అది వేరే దృష్టితో ఉండి చూడకపోయినప్పటికీ కూడా దాని మీద బాణం వేసి దాన్ని సంహరిస్తారు. యాంతి రాజర్షయశ్చాత్ర మృగయాం ధర్మకోవిదాః తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానర. అసలు రాజులు వేట ఎందుకు ఆడతారు అంటే, రాజ్యానికి పొలిమేరల్లో ఉండేటువంటి అడవుల్లో కొన్ని మృగాలు ఉంటాయి. అవి పిల్లలు పెడుతూ ఉంటాయి, వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఊళ్ళోకి వచ్చి జనాల మీద పడుతూ ఉంటాయి. కాబట్టి వాటి యొక్క సంఖ్యని నియంత్రించడానికి అప్పుడప్పుడు వాళ్ళు వేటకెళ్ళి కొన్ని క్రూర మృగాల్ని సంహరించి మళ్ళీ వస్తారు. అంతేకాదు, యుద్ధం లేని రోజుల్లో మళ్ళీ యుద్ధ విద్యకి కొంత అభ్యాసం కావాలి, మళ్ళీ కాస్త ప్రయత్నం మర్చిపోకుండా యుద్ధ విద్యని వేటకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేశానని నన్ను సంహరించావు, నేనేమీ నగరాల్లోకి వచ్చి ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, నేను క్రూర మృగంలా ఏమీ నీ ప్రజలను ఎవరిని బాధ పెట్టలేదే అని నీకు అనిపిస్తోందేమో. నువ్వు చేసిన అధర్మం చాలు, అధర్మాత్ముడైనటువంటి వాడిని నేను వదిలేస్తే అందరూ కూడా ఇలాగే అధర్మం చేయొచ్చు అనుకునేటువంటి స్థితిలో వెళ్ళిపోతారు. కాబట్టి నగరం యొక్క సరిహద్దుల్లోకి వచ్చి ప్రజల్ని హింసించేటువంటి మృగం కన్నా ఎక్కువ తప్పు నువ్వు చేసినటువంటి అధర్మం. దాన్ని నేను వదిలిపెట్టినట్లయితే చాలా ప్రమాదం అవుతుంది సుమా. కాబట్టి తస్మాత్వం నిహతో యుద్ధే మయా బాణేన వానరా. కాబట్టి నేను వానికి నీకు జరుగుతున్నటువంటి యుద్ధంలో నిన్ను సంహరించాను. అయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాత్ శాఖా మృగోహ్యసి. నువ్వు అతడితో యుద్ధం చేస్తున్నా చేయకపోయినా నువ్వు మృగానివి అని ఒప్పుకున్నావు. కాబట్టి రాజు మృగాన్ని ఏ రకంగా అయినా సంహరించవచ్చు. ఇంకొక మాట చెప్తున్నాను విను వాలి. దుర్లభస్య చ ధర్మస్య జీవితస్య శుభస్య చ రాజానః వానరశ్రేష్ఠ ప్రదాతారో న సంశయః. నా విష్ణు పృథివీపతి. రాజు అన్నవాడు విష్ణు వంశతో ఉన్నవాడు అనేటువంటి విషయం నువ్వు గ్రహించాలి. సాక్షాత్ విష్ణుమూర్తే, విష్ణు వంశ కాదు రామచంద్రమూర్తి. రాజుని నువ్వు గౌరవించాల్సి ఉంటుంది. ఏ దేశం పౌరుడైనా సరే ఆ దేశపు రాజుని గౌరవించాలి. ఆ దేశపు ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి, రాజు అయితే రాజు, అతగాన్ని గౌరవించాలి. అంతేగాని అతడు దొంగ ఇది ఊరికే పగలు రాత్రి కేకలు పెడుతూ కూర్చోవడం ధర్మం కాదు. రాజుని గౌరవించడం పౌరుల యొక్క కర్తవ్యం. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినా లేదా వంశపారంపర్యంగా వచ్చినా కూడా రాజు అయ్యాడు అంటే అతడిలో ఒక విష్ణుత్వం ఉంది, విష్ణు తేజస్సు ఏదో ఉంది, లేకపోతే ఆ స్థానంలోకి వెళ్ళలేడు వాడు. ఆ తేజస్సుకు ఒక నమస్కారం, అతడి మీద ప్రత్యక్షంగా మనకి ఇష్టం లేకపోయినా కూడా. కాబట్టి నువ్వు రాజు అయినటువంటి నేను చెప్పిన మాటని ఆ కోణంతో ఆలోచించు. రాజన్నవాడు ఏది కావాలంటే అది ఇవ్వగలడు, ఎలాంటి శిక్ష విధించాలంటే అలాంటి శిక్ష విధించగలడు నువ్వు చేసిన తప్పును బట్టి. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నారు రామచంద్రమూర్తి? నాకు బతకాల నుండి మహాప్రభావం నన్ను బతికించండి అంటే బతికించేందుకేమో రామచంద్రమూర్తి. జీవన ప్రదానం చేసేటువంటి వాళ్ళు రాజులంటే అది గుర్తుపెట్టుకో అని చెప్పి గుర్తు చేస్తున్నారు రామచంద్రమూర్తి. తాన్ దహింస్యాన్న చాక్రోశేన్ అక్షిపేన్ అప్రియం వదేత్. రాజన్నవాడిని హింసించకూడదు, అతని మీద కేకలు పెట్టి అరవకూడదు, ఆక్షేపించకూడదు, అప్రియం పలకకూడదు. దేవాః మనుష్య రూపేణ చరంతి ఏతే మహీతలే. రాజు అనే మాటకు అర్థం ఏంటంటే భగవంతుడే మానవ రూపంలో చరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి రాజుకి ఇవ్వవలసినటువంటి గౌరవం నువ్వు ఇవ్వవలసి ఉంటుంది. రాజు చేసింది దానిలో ధర్మం ఉందేమో అనేటువంటి అనుమానమైనా నీకు రావాల్సింది. కేవలం ఇది అధర్మం అని ముందు నిర్ణయించేసి నన్ను నానా దుర్భాషలు ఆడేవు. త్వంతు ధర్మం విజ్ఞాయ కేవలం రోషమాస్థితః. కించిత్ కూడా ధర్మం అంటే అధర్మం అంటే ఏమిటో కూడా తెలియని నువ్వు కేవలం కోపంతో రోషంతో ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితం.
సమస్తమైనటువంటి ఇక్ష్వాకు రాజులు పాలించినటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి నన్ను కేవలం రోషంతో, అజ్ఞానంతో నువ్వు దూషిస్తూ ఉన్నావు. ఏవ ముక్తస్తు రామేణ వాలి ప్రవ్యథితో భృశం. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. రామచంద్రమూర్తి చెప్తున్న మాటని ఏకాగ్రంగా వింటూ ఉన్నాడు వాలి. నెమ్మదిగా ఒక్కొక్కటి తెలివి బుద్ధిలోకి వెళ్ళడం మొదలైంది. నిజమే కదా, ఎంత పొరపాటు చేశాను నేను. సోదరుడు బ్రతిమాలి నన్ను వదిలేయన్నయ్యా, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంటే కూడా వినకుండా వాడిని చావగొట్టి బహిష్కరించి వాడి భార్యను వాడికి దూరం చేశానే. రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో తెలిసి కూడా, అతడి దర్శనం అయితే బాగుండని తెలిసి కూడా, నాకు కనపడడం కోసం ఎదురుగుండా ఆయన వస్తే ఆయన పట్టించుకోలేదు, చూడలేదు. ఎంత పాపం చేశాను నేను. ధర్మాత్ముడైనటువంటి నా తమ్ముడిని హింసించాను, అధర్మ మార్గంలో ప్రవర్తించాను అని ఎక్కడో గుండెల్లో ఒక చిన్న కదలిక మొదలైంది వారి మనసులో. కళ్ళనీళ్ళు కారుతూ ఉన్నాయి. ఏవ ముక్తస్తు రామేణ వాలి ప్రవ్యథితో భృశం. శరీరం అంతా విపరీతమైనటువంటి నొప్పితో, బాధతో ఉన్నది. గుండెల్లోంచి దిగిపోయినటువంటి బాణం ఇలా కనపడుతూ ఉన్నది. నా దోషం రాఘవే దథ్యౌ. రామచంద్రమూర్తి చేసిన దానిలో ఏమీ తప్పులేదు, నిజమే కదా, నేను చేసిన పనులకి ఇదే కదా శిక్ష, మనుషుడితో అదే కదా చెప్పింది అని చెప్పి అనిపించిందట వారికి. ధర్మే అధిగత నిశ్చయ. ధర్మమునందు సుస్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై, ధర్మాధర్మ వివేకము కలిగినటువంటి వాడై, రామచంద్రమూర్తి యొక్క చెప్పిన మాటలన్నింటినీ కూడా విశ్వసించిన వాడై, వాటి యందు పూరిక కలిగినటువంటి వాడై, నా దోషం రాఘవే దధ్యౌ. ఆశ్చర్యం. దెబ్బతిన్నటువంటి వాలి రామచంద్రుడికి నా దోషం దధ్యౌ, ఏమీ దోషం లేదు రాముడిలో అని తెంచేశాడు. ఏమీ దెబ్బ తినలేదు. ఏసీ గదిలో కూర్చుంటాం మనం. వాలిని అలా కొట్టడం తప్పండి, ఎలా అయినా మీరు ఎన్ని చెప్పండి. దెబ్బతిన్నవాడేమో నువ్వు చేసిందే సరి అయింది అనే మాట ఒప్పేసుకున్నాడు అక్కడ వాలి. ఏమీ దెబ్బ తినకుండా ఏసీ గదిలో కూర్చుని నువ్వు రామచంద్రమూర్తి ఎలా అయినా అలా చేసి ఉండకూడదండి అంటే ఎంత హాస్యాస్పదం అది. రామచంద్రమూర్తి హేతుమద్భి వాక్యై, ప్రతి దానికి కూడా హేతువును చూపించారు. అతను చూపించినటువంటి ప్రతి అనుమానానికి కూడా నివృత్తి కలిగేలాంటి కారణాలన్నింటినీ కూడా ప్రతిపాదన చేసి చూపించారు. అది చేసినప్పుడు నా దోషం రాఘవే దధ్యౌ ధర్మే అధిగత నిశ్చయ. వెంటనే కళ్ళనీళ్లు కారుతూ ఉండగా రెండు చేతులు ఎత్తి రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు వాలి. ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిర్వానరేశ్వర. వానరేశ్వరుడైనటువంటి వాలి రామచంద్రమూర్తితోటి పలుకుతూ ఉన్నాడు. ఏమన్నాడు? యత్ త్వమార్థ నరశ్రేష్ఠ తత్ ఏవం నా అత్ర సంశయ. నువ్వేం చెప్పావో అదంతా నిజమేనయ్యా రామచంద్ర. నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది, నువ్వు చెప్పిన దానిలో సత్యం ఉన్నది. నువ్వు చెప్పింది నువ్వు చెప్పినట్లే కానీ ఇంకొకలా కాదు అని నాకు ఇప్పుడు పూర్తిగా ఒక నమ్మకం కలిగింది. రామచంద్రమూర్తి మృదుభాషి, మితభాషి. ఎక్కడా వాలిని తిట్టలేదు. చూడండి, నువ్వు చేసింది అధర్మం అధర్మం అనే చెప్తున్నారు తప్ప నిన్ను అసలు చంపడం కాదు, ఇక ముక్కలు ముక్కలుగా కోసేసినా బాగుండేది, అంత తప్పు చేసి ఇలాంటి మాటలు అంటం లేదు రామచంద్రమూర్తి. పరమమైనటువంటి శాంత స్వభావంతో ఎక్కడా కూడా కోపం తెచ్చుకోకుండా, ఏమయ్యా వాలి, ధర్మాధర్మాలు నీకు తెలియలేదయ్యా, నేను మొహం ఎలా చూపించుకుంటాను తక్కిన వాళ్ళందరికీ అన్నావు, కానీ మా వంశంలో వాళ్ళందరూ కూడా ఇలాగే ధర్మాన్ని పాటించారయ్యా. ఏ రకంగా నన్ను శిక్షించారు అన్నావు, పలానా పలానా స్మృతుల కారణంగా నువ్వు చేసిన తప్పుకి ఇదేయ్యా శిక్ష. ఒక రాజు అయ్యుండి నువ్వు అధర్మంలో ప్రవర్తించడం ఎంత తప్పు. మనిషి తన యొక్క స్థాయి పెరిగిన కొద్దీ చేసే అధర్మానికి శిక్ష పెరిగిపోతుంది. సామాన్య మానవుడు తప్పు చేస్తే ఒక శిక్ష, వేదాంగాలు చదువుకున్నటువంటి ఒక పండితుడు తప్పు చేస్తే దానికి శిక్ష 10 రెట్లు ఉంటుంది. వీళ్ళందరినీ నియంత్రణలో పెట్టవలసినటువంటి రాజు ఆ తప్పు చేస్తే 1,000,000 రెట్లు ఉంటుంది దానికి శిక్ష. కాబట్టి నీ స్థాయిని బట్టి కూడా శిక్ష విధించబడుతుంది. నువ్వు మహారాజువా, ఒక సామాన్య కాముకుడిలా ప్రవర్తించి నీ కోడలి వరుసలో ఉన్నటువంటి నీ సోదరుని యొక్క భార్యని నువ్వు
అపహరించడం ఎంత అధర్మం అది. దానికి శిక్ష విధించాను. నువ్వు మృగాన్ని నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి ఇలా ఎందుకు సంహరించావు, వేరే వాళ్ళతో చేస్తున్నప్పుడు ఇలాంటి అడిగేటువంటి హక్కు ఇంకా లేదు. మృగాన్ని ఏ రకంగా అయినా సరే రాజులు వేటాడచ్చు. ధర్మాత్ముడైనటువంటి భరతుడు పాలించేటువంటి ఈ రాజ్యంలో అతని ప్రతినిధిగా నాకు భరతుడిగా ఒప్పందం జరిగింది. భరతుడు పాదుకులు తీసుకువెళ్లే ముందు రామచంద్రమూర్తి ఒక మాట అన్నారు, త్వం రాజా భరత భవ స్వయం నరాణాం. ఏమయ్యా భరత, ఎందుకు ఊరికే ఇంత విలపిస్తావు, నేను రావటం లేదని? నాన్నగారు ఏం చెప్పారు, ఒకళ్ళు రాజ్యంలో ఉండాలి, ఒకళ్ళు వనవాసంలో ఉండాలి అన్నారు, అంతే కదా. రాజ్యాన్ని సమంగా విభజించి ఇచ్చేశారు, పనిచేశారు మన రాజ్యాలు మనకి. నువ్వు అయోధ్యలో ఉండాలి, నేను వనంలో ఉండాలి, బాగుంది. త్వం రాజా భరత భవ స్వయం నరాణా. నువ్వు రాజువే, నేను రాజునే. నువ్వు అయోధ్యలోకి వెళ్ళి నరులకి రాజు అవ్వు. అహంతు వన్యానాం రాజరాట్ భవామి. నేను వనాల్లో రాజరాట్ని అవుతాను. రాజరాట్ అంటే రాజుల్ని కూడా నియమించే రాజు. వాలిని తీసేసి సుగ్రీవుని పెట్టు, రావణుని తీసేసి విభీషణుని పెట్టు, తప్పు చేసిన వాళ్ళని తీసేసి ధర్మం చేసినటువంటి వాడిని పెట్టు. ధర్మాత్ముని నియమించు ప్రజలకి అండగా. అది నేను చేస్తున్నటువంటి పని. కాబట్టి ఇది మా ఇద్దరికి జరిగినటువంటి ఒప్పందం. కాబట్టి నేను నీకు విధించినటువంటి శిక్ష ఇది కారణం అనగానే అతడు 2 చేతులు ఎత్తి యత్త్వం ఆత్థ నరశ్రేష్ఠ తదేవం నాత్ర సంశయ. ఏమీ సంశయం లేదయ్యా నాకు ఇప్పుడు. నా మనసు తేలిగ్గా ఉన్నది. చేసిన తప్పుకి తగిన శిక్ష పొంది శుద్ధుడనైనట్లుగా నా మనసు ప్రశాంతముగా ఉన్నది ఇప్పుడు. ప్రతివక్తుం ప్రకృష్టే హి నాపకృష్టస్తు శక్నుయాత్. నువ్వు మాట్లాడిన మాటకి పై మాట చెప్పే మనగాడు ఎవడైనా ఉంటాడయ్యా రామచంద్ర. నువ్వు ఏది చెప్పావో అదే ధర్మం, నువ్వు ఏది చేశావో అదే ధర్మం అని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నాకు అర్థమైంది. తదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తమప్రియం. నువ్వు నన్ను క్షమించాలి సుమా. ఇంతవరకు నేను కోపంతో ఏదేదో మాట్లాడాను నీ గురించి, అయుక్తంగా మాట్లాడాను. ప్రమాదాత్, ప్రమాదం అంటే తెలుగు ప్రమాదం కాదు, తెలియనితనం వల్ల, దాని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల నేను అయుక్తంగా మాట్లాడాను. తత్రాపి ఖలు మే దోషం కర్తుం నార్హసి రాఘవ. నేను 2 తప్పులు చేశానయ్యా రాఘవ. 1 నువ్వు చెప్పినటువంటి అధర్మాలన్నీ, 2 నిన్ను నిందించడం అనేటువంటి తప్పును చేశాను. ఆ పాపాన్ని కూడా లెక్కించకు నాయన. కాబట్టి దాన్ని మాత్రం నువ్వు క్షమించు. నేను అజ్ఞానం వల్ల నిన్ను అనరాని మాటలు అన్నాను. త్వం హి దృష్టార్థతత్వజ్ఞః ప్రజానాంచ హితే రతః కార్యకారణ సిద్ధౌ తే ప్రసన్నా బుద్ధిరవ్యయా. కార్యకారణములకు ఉన్నటువంటి సంబంధం తెలిసినటువంటి వాడు నువ్వు, వాటిని ఏ రకంగా నడిపించాలో తెలిసినటువంటి వాడివి నువ్వు, నిత్య ప్రసన్నుడవు నువ్వు, నిత్యము నీ పాలనలో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అని కోరుకునేవాడవు నువ్వు ఆ దృష్టార్థ తత్వజ్ఞ, తత్వం తెలిసిన వాడివి. శాస్త్రాలు తెలియడమే కాదు, శాస్త్రతత్వాన్ని కూడా నువ్వు వంట పట్టించుకున్నవాడివయ్యా రామచంద్ర. మామపి అగత ధర్మాణం వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచా ధర్మజ్ఞ పరిపాలయ. నేను చేసిన తప్పులన్నీ క్షమించి రామచంద్ర, నన్ను కూడా ధర్మంతో నువ్వు పరిపాలించాలి, అనుగ్రహించాలి. నత్వాత్మానం అహం శోచే నతారాం నచ బాంధవాన్ యథా పుత్రం గుణశ్రేష్టం అంగదం కనకాంగదం. నాకు ఇప్పుడు నా శరీరం మీద నేను బతికుండాలి అనేటువంటి కోరిక లేదు. ధర్మ మార్గంలో అనుభవించాల్సినటువంటి శిక్షను అనుభవించాను అనేటువంటి సంతృప్తి ఉన్నది నాకు. నేను నా గురించి ఆలోచించడం లేదు. అలాగే నేను తారాదేవిని గురించి కూడా ఆలోచించడం లేదు, నా బంధువులు ఎవరి గురించి ఆలోచించడం లేదు. కానీ ఒకే ఒక్క చిన్న ఆలోచన ఉన్నదయ్యా నాకు. ఏమిటది అంటే, పుత్రం గుణశ్రేష్టం అంగదం కనకాంగదం. కనకభూషలు ధరించి ఆడుకునేటువంటి చిన్నపిల్లవాడు నా కుమారుడు అంగదుడున్నాడే, అతడి గురించే నాకు కొంచెం చింత కలుగుతూ ఉన్నది. స మమాదర్శనాద్దీనో
బాల్యాత్ ప్రభృతి లాలిత. నేను కనపడకపోతే వాడు ఒక్క క్షణం ఉండలేడు సుమా. నన్ను చూడకుండా వాడు ఒక్క క్షణం ఉండలేడు. అటువంటి వాడు ఇప్పుడు నేను లేను అని తెలిస్తే ఏమైపోతాడు పసివాడు. స మమ అదర్శనాత్, నేను కనపడకపోవడం వల్ల దీనః బాల్యాత్ ప్రభృతి లాలిత, చిన్నతనం నుంచి కూడా వాడు నా చేతుల్లో పెరిగాడు. నేనంటే ఎంతో ఇష్టం వాడికి. అటువంటి వాడు నేను కనపడకపోతే ఎంత బాధపడతాడో కదా. తటాకైవ పీతాంబురుపశోషం గమిష్యతి, నీళ్ళన్నీ కళకళలాడేటువంటి అనేకమైనటువంటి తామరలతో ఉన్నటువంటి ఒక కొలను నీళ్ళన్నీ ఎండిపోయి కేవలం బురద మాత్రమే అడుగు నిండిపోయి పగిలిపోయినటువంటి నేల కలిగితే ఎంత దైన్య స్థితిలో ఉంటుందో నా కుమారుడు కూడా అటువంటి దైన్యాన్ని పొందబోతూ ఉన్నాడు. బాలశ్చ, చాలా చిన్నపిల్లవాడయ్యా. అకృత బుద్ధిశ్చ, ఇంకా సరైనటువంటి బుద్ధి రాలేదు వాడికి, సరైనటువంటి జ్ఞానం సంపాదించలేడు, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఎక్కడా లేదు. ఏకపుత్రశ్చ, ఒకే ఒక కొడుకయ్యా నాకు. మే ప్రియ, నాకు చాలా ఇష్టమైనటువంటి కుమారుడయ్యా అంగదుడు. తారేయో రామ భవత, తారేయుడు తారాదేవి యొక్క కుమారుడు. తారాయ పత్యం పుమాన్ తారేయ, తారాదేవి యొక్క కుమారుడయ్యా అతడు. అటువంటి వాడు భవతా రక్షణీయ మహాబల, మహాబలవంతుడే, కానీ వాడి బలం ఎందుకు పనికిరాదు. భవతా రక్షణీయ, నీ చేత రక్షింపబడాలి వాడు. నువ్వు వాడిని ఎప్పుడు రక్షిస్తూ ఉండాలి. సుగ్రీవే చాంగదే చైవ విధత్స్వమతిముత్తమాం, మా తమ్ముడు అమాయకుడయ్యా సుగ్రీవుడు, పెద్ద బలవంతుడు కాదు, ఏదో నాకంటే తక్కువ బలవంతుడే, కానీ మహాబలవంతుడే అతడు కూడా, కానీ నాకంటే తక్కువ బలవంతుడు. నేను లేకపోతే వాడిని రక్షించేవారు ఎవరు ఉండరు. చూడండి, ఎన్నిసార్లు వాలి సుగ్రీవుని చెత్తకొట్టాడు, కానీ ఒక్కసారి సంహరిద్దాం అనుకోలే. ఎంతైనా సరే ఆ సోదర ప్రేమ మనసులో అడ్డం పడేది. అయ్యో వీడు నా తమ్ముడు చూస్తూ చూస్తూ చంపేది, ఎలా చంపేస్తా. ఆఖరికి తారాదేవితో చెప్పి మరీ బయటకు వచ్చాడు. అబ్బాబే చంపను, ఉత్తిన 4 దెబ్బలేసి వాడి బుద్ధి వచ్చేలా చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తానని చెప్పి బయటకు వచ్చాడు. అటువంటి అమాయకుడైనటువంటి నా తమ్ముడు వాడి భార్యని నేను అపహరించానని నా మీద ఎంతో కోపంగా ఉన్నాడు. భార్య దూరమై ఎన్నో బాధల్లో కష్టాల్లో ఉన్నాడు, రాజ్యం లేక బాధపడుతూ ఉన్నాడు. ఆ చెట్లముట పుట్లముట కొండల మీద తిరుగుతూ ఉన్నాడు. అతడిని అంగదే చైవ, నా కుమారుడైనటువంటి అంగదుని కూడా విధత్స్వమతి ముత్తమాం, నీ యొక్క సరి అయినటువంటి ఆలోచన వారి మీద పెట్టు, చక్కటి ఆశీర్వచనం వారికి చక్కటి సుఖాలు కలిగేలాంటి ఆలోచన చెయ్యి నువ్వు. త్వం హి శాస్తా చ గోప్తా చ కార్యాకార్య విధౌ స్థితః, వారిద్దరికీ ఇవాళ నుంచి నువ్వే యజమానివి. వాళ్ళు ఎలా ఉండాలో చెప్పవలసి, వాళ్ళని సరైన మార్గంలో పెట్టవలసిన వాడివి నువ్వే. గోప్తాచ, వాడిని రక్షించవలసిన వాడికి కూడా నువ్వే సుమా. వాళ్ళకి కార్యాకార్య విధవు, ఏది సత్కార్యము ఏది అకార్యము అనేటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటి బాధ్యత కూడా నీ మీదే పెడుతున్నాను. యాతే నరపతే వృత్తి భరతే లక్ష్మణే చయా సుగ్రీవే చాంగదే రాజన్ తాం త్వమాధాతుమర్హసి. యాతే నరపతే వృత్తి, ఓ నరపతి, ఓ రాజా, ఓ రామచంద్ర, లక్ష్మణుని యందు భరతుని యందు నీకు ఎటువంటి ప్రేమ ఉన్నదో అటువంటి ప్రేమని సుగ్రీవుని యందు అంగదుని యందు కూడా ఉంచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మద్దోషకృత దోషాం తాం యథా తారాం తపస్వినీం సుగ్రీవో నావమన్యేత తథావస్థాతుమర్హసి. నేను వెళ్ళిపోతే తారాదేవి ఏమైపోతుంది పాపం. నా మీదే ప్రాణాలు పెట్టుకుని జీవించేటువంటి నా భార్య తారాదేవి సుగ్రీవుని చేత ఏమీ అవమానాలు పొందకుండా ఉండేలా నువ్వు చూడాలి. సుగ్రీవునికి సరైనటువంటి మాట చెప్పి తారాదేవిని జాగ్రత్తగా చూసుకునేట్లుగా నువ్వు చేయవలసి ఉంటుంది. నేను చేసిన పాపానికి ప్రతిగా అతడు తారాదేవిని ఏమీ బాధించకుండా ఉండేలా నువ్వు చూడాలి. త్వయా హ్యనుగృహీతేన రాజ్యం శక్యముపాసితుం త్వద్వశే వర్తమానేన తవ చిత్తానువర్తినా శక్యం దివం చార్జయితుం వసుధాం చాపి శాసితుం.
నా సోదరుడైనటువంటి సుగ్రీవుడికి నీ అండగనక ఉంటే ఎటువంటి రాజ్యాన్నైనా సంపాదించగలడు, దేనినైనా జయించగలడు. అతడు నీ యొక్క అధీనంలో ఉండి నీ మనసుకి నచ్చినట్లుగా ప్రవర్తించుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ ఒక చిన్న రహస్యం చెప్తున్నాను రామచంద్ర, ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, నా భార్య తారకి కూడా చెప్పలేదు. ఏమిటో చెప్పునా అసలు విషయం? ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు చెప్పే మాట వింటే. త్వత్తోహం వధం ఆకాంక్షన్ వార్యమాణోపి తారయా సుగ్రీవేణ సహ భ్రాత్రా ద్వంద్వయుద్ధముపాగతః. నువ్వెవరో నాకు తెలుసయ్యా రామచంద్ర, నీ చేతిలోనే మరణించాలి అనేటువంటి కోరిక నాకుంది. ఎందుకంటే నన్ను వధించేటువంటి మొనగాడు పుట్టలేదు, నా అంతటి బలవంతుడు లేడు. కానీ నీ చేతిలో మరణించాలి అనేటువంటి చాలా బలీయమైనటువంటి కోరిక ఒకటి నాకున్నది. ఆ కోరిక తీర్చుకోవడం కోసం తారాదేవి వద్దని చెబుతున్నా కూడా ఆవిడని త్రోసేసి నేను సుగ్రీవుడి మీద యుద్ధానికి వచ్చాను, నీతో మరణిస్తాను అని తెలుసు నాకు, అది తెలిసే నేను వచ్చాను. ఇత్యుక్త్వా సన్. మనకి ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఈ వాలి సుగ్రీవుడు ఎవరు, వీళ్ళందరూ ఏమిటి, వీళ్ళ యొక్క వ్యవహారం ఇలాగా ఉండి ఇక్కడ మరణించడం ఏమిటి ఇలాగా రామచంద్రుడి చేతిలో అంటే. మహాభారతంలో వాలి సుగ్రీవుడి యొక్క జననానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ మనకి కనపడుతుంది. భీష్మ యుధిష్ఠిర సంవాదంలో వస్తుంది ఆ కథ. అనగనగా ఒక సుశాంతుడు అని ఒక మహారాజు, ఒక మునీశ్వరుడు ఉండేవాడు. ఆ సుశాంతుడు అనే మునీశ్వరుడికి మహా తపస్సు చేశాడు, పరమేశ్వరుని గురించి తపస్సు చేసుకున్నాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోవా నేను ఇస్తాను నీకు అన్నాడు పరమేశ్వరుడు. పక్కనే అతని శిష్యుడు కూడా ఉన్నాడు. శిష్యుడు అంటే వల్లమారిన ప్రేమ ఆ గురువుగారికి, ఆ సుశాంతుడు అనే గురువుగారికి. ఆయన అన్నాడు, నాకు మోక్షం ఇవ్వవయ్యా, నా పక్కనే ఆయన శిష్యుడు ఉన్నాడు చూసాడు, వాడికి కూడా కాస్త మోక్షం ఇచ్చావయ్యా పనిలో పని అన్నాడు. అంటే ఈయన అప్పుడే నీకు ఇంకా మోక్షానికి అర్హత రాలేదే, ఇంకా కొంచెం తపస్సు చేయాలి. జన్మాంతరే తవేప్సితం దాస్యామి, ఇంకొక జన్మ ఆగితే నీకు మోక్షం వచ్చేస్తుంది, వచ్చే జన్మలో నీకు మోక్షం ఇస్తాను, సరేనా అన్నాడు. అదేమిటి మరి వచ్చే జన్మలో ఇస్తే అప్పుడు నాకు మళ్ళీ ఎలా పుడతాను, నేను ఏం చేస్తాను నేను అన్నాడు. అంటే మతంగో నామ విప్రర్షి భవితాసి ద్విజోత్తమ, నువ్వు మతంగుడు అని పేరు కలిగినటువంటి ఒక తాపసుడిగా పుడతావు, ఒక మునీశ్వరుడిగా పుడతావు, అప్పుడు నీకు నేను మోక్షం ఇస్తాను. మరి మా వాడి సంగతి ఏంటి, మా శిష్యుడు నాకు చాలా ఇష్టమైన వాడు, అతనికి కూడా అడిగాను కదా అన్నాడు. ఇంద్రపుత్రో హ్యయం శిష్యో వాలీతి ఖ్యాతి మేష్యతి, ఇంద్రపుత్రుడుగా పుత్రుడైనటువంటి వాలిగా జన్మిస్తాడు ఇతడు, ఆ సమయంలో అతడికి నేను ఇస్తాను. మరి నువ్వు ఎలా ఇస్తావు అప్పుడు మోక్షం? రామో దాశరథిర్భూత్వా, నేను రామచంద్రుడిగా పుడతాను నేను. ఎవరు చెప్తున్నారు ఇదంతా? విష్ణువు గారు చెప్తుంటారు, శివుడు, పరమశివుడు చెబుతూ ఉన్నాడు. రామో దాశరథిర్భూత్వా జటావల్కలవాన్రణే కిష్కింధాయాం బహిర్దేశే వాలినం హేమమాలినం శరేణ ఆసు హనిష్యామి. కిష్కింధాపుర పొలిమేరలో నేను ఒకే ఒక బాణంతో అప్పుడు మీ శిష్యుణ్ణి మట్టు పెట్టి అతడికి నేను ఇస్తాను. నేను రాముడిగా అవతరించి జటావల్కలధారినై దశరథ కుమారుడినై వచ్చి కిష్కింధ పొలిమేరల్లో అతన్ని సంహరించి అతనికి ఇస్తాను. ఇత్యుక్త్వా సహసా దేవో దేవై సహ తిరోదధే అని చెప్పి వెంటనే అతడు అంతర్ధానం అయిపోయాడు పరమాత్మ. ఆ రకంగా కస్యచిత్వధ కాలస్య ద్విజశూద్రౌ లయంగతౌ, గురు శిష్యులిద్దరూ కూడా లయాన్ని పొందారు, మరణించారు. ఆ తర్వాత మాతంగిరభూత్ సుశాంతో, ఆ సుశాంతుడు అనేటువంటి మహర్షి మతంగ మహర్షిగా పుట్టాడు. శిష్యో వాలిత్వమాపన్నో హి అవ్యాఖ్యేయ బల తదా, ఊహించశక్యం కానటువంటి చెప్పశక్యం కాని బలంతో వాలిగా పుట్టాడు అతడైనటువంటి శిష్యుడు. వీళ్ళిద్దరూ వాళ్ళు. ఇంతకీ వాలి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే వలతే ఇది వాలం, చుట్టుకుని ఉంటుంది, దాని పేరు వాలం. వాలం అంటే తోక. చుట్టు పెట్టుకోవడం అంటే ఒక ఆవరణగా వ్యాపించి ఉండడం,
అంటే మన చుట్టూ అనేకమైనటువంటి ఆవరణలు ఉంటాయి. ఆ ఆవరణ కలిగి ఉండడం అనేటువంటి మాట అర్థం ఇచ్చేటువంటి మాట వాలి అనేటువంటి పదం. ఈ ఆవరణ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఒక చుట్టూ ఒకటి ఏదో కప్పేసుకుని పడుకుంటే ఏమవుతుంది, ఎదురుగుండా ఉన్నది కనపడదు మనకి. ఈ ఆవరణ అనేది ఉండడం వల్ల వాలికి రామచంద్రుని యొక్క దర్శనం కలగలేదు. అందుకే వాడి పేరు వాలి అయింది. ఆవరణ కలిగి ఉన్నవాడు వాలి. ఈ ఆవరణ తొలగిపోయిన తర్వాత అతనికి రామచంద్రుని యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. అంతవరకు తెలియదు. ఈ ఆవరణ ఎలా తొలగిపోతుంది, దాన్ని ఒక ఖడ్గంతో కానీ ఒక బాణంతో కానీ చీల్చేయాలి. ఆ ఆవరణను పోగొట్టాలి. ఆ ఆవరణాన్ని పోగొట్టడం అనేటువంటి కార్యం చేసినటువంటి వారు రామచంద్రమూర్తి తన ఏకైక బాణంతో ఆ ఆవరణ తొలగిపోగానే వాలి అనేటువంటి వాడికి వెంటనే రామచంద్రుని యొక్క అసలు స్వరూపం ఏమిటో అర్థమైంది. తను చేసినటువంటి తప్పు ఏమిటో అర్థమైంది. అంతవరకు తను ఏది చెప్తే అదే ధర్మం అనుకున్నాడు, తను ఏది చేస్తే అదే ధర్మం అనుకున్నాడు. అది కాదు అని రామచంద్రమూర్తి చెప్పిన తర్వాత అతగాడికి అర్థమైంది. మొత్తానికి త్వత్తోహం వధమాకాంక్షన్ వార్యమాణోపిత్, అందుకనే నీ చేతిలో మరణించాలనేటువంటి కోరికతోటి నేను తార చెప్తున్నా వినకుండా వచ్చానయ్యా అని చెప్పి ఇత్యుక్త్వా సన్నతో రామం వీరరామ హరీశ్వర. ఇక మాట్లాడలేక అప్పటికే నాలుక ఎండిపోయి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు వాలి. రామచంద్రమూర్తి చిన్న చిరునవ్వు నవ్వుతూ ఆయన దగ్గరికి వచ్చి, న సంతాపః త్వయా కార్యః ఏతదర్థం ప్లవంగమా, నువ్వు ఆయన కాస్త సానుకూలపరుస్తూ నువ్వు ఏమీ విచారించవద్దు, జరగబోయేదేమిటో నేను చెబుతూ ఉన్నాను సుమా అని చెప్పి వారితో రామచంద్రమూర్తి చెప్పబోతూ ఉన్నారు. ఏం చెప్పారు అన్నది మనం మళ్ళీ ఒక 24 గంటల లోపే తెలుసుకుందాం. రేపు మళ్ళీ సాయంకాలం 6:45కి మనం ఈ కిష్కింధకాండ ప్రవచనం తర్వాత భాగాన్ని తారా విలాపాన్ని కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.